ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టింగ్ స్పీచ్ అని కూడా మనం అనవచ్చు. ఈ చాప్టర్ లోకి మనం వెళ్లే ముందుగా అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ దిస్ టాపిక్? దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్, మొట్టమొదటి ఏంటంటే మనం మాట్లాడే సెంటెన్సెస్ 100కి 100 అంటే 90 అబౌవ్ మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోనే మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడేటువంటి వాటిలో దాదాపుగా మోర్ దాన్ 90%, సమ్టైమ్స్ 100%, 100కి 100 వాక్యాలు మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోనే మాట్లాడుతూ ఉంటాం. దట్స్ ద ఫస్ట్ రీజన్. రెండవది ఏంటంటే మనం ఒక సెంటెన్స్ ని డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడితే ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం, బాగా కన్ఫ్యూజ్ అవుతారు. కొన్నిసార్లు ఆ వ్యక్తి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేయబోతున్నాం అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం చెప్పాలనుకున్నది ఎదుటి వ్యక్తికి సక్రమంగా చేరదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్ ని ఇండైరెక్ట్ లేకి మార్చినప్పుడు మాత్రమే మన మనసులో ఉండేటువంటి ఆ కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ చక్కగా ఎదుటి వ్యక్తికి అందించవచ్చు. అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని అంటే వర్డ్స్, పదాలని ఏ మాత్రం మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా మనం ఏమి సప్లై చేస్తే లేదా సబ్మిట్ చేస్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే డైరెక్ట్ గా ఆ వ్యక్తి మాట్లాడినటువంటి దాన్ని ఏ మాత్రం మార్పు చేయమని, ఆ టెన్స్ గాని అందులో ఉండే ఏమి మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా మనం ఏమి ఎదుటి వ్యక్తికి సబ్మిట్ చేస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అలా చేసినట్లయితే ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా వాటిలో ఉండేటువంటి వాటిని మార్చుకొని ఎదుటి వ్యక్తికి మనం అందించినట్లయితే అతను ఈజీగా, ఆ వినేటువంటి లిసనర్ ఈజీగా మనం ఏం చెప్తున్నామో అర్థం చేసుకుంటాం. అందువల్ల మనం ఏం చేస్తాము? మాట్లాడే సమయంలో ఎక్కువగా మనం ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడతాం. ఈ రెండు కారణాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, మోస్ట్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఆర్ స్పోకెన్ ఓన్లీ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. దట్స్ ద ఫస్ట్ రీజన్. అది మొదటి కారణం. రెండోది వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడకుండా, అంటే మనం ఏం చెప్తున్నామో ఎదుటి వ్యక్తికి క్షుణ్ణంగా అర్థం అవడానికి మనం ఈ డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ లేక మనం మారుస్తాం. ఇవి రెండు ముఖ్యమైనటువంటి కారణాలు. సరే, ఇక మనం ఒక సెంటెన్స్ ని డైరెక్ట్ స్పీచ్ లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లేకి మార్చేటప్పుడు ఎలాంటి స్టేజెస్ మనం ఫాలో అవ్వాలి అని తెలుసుకునే ముందుగా డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి సెంటెన్స్ అసలు ఎలా ఉంటుంది అని అంటే, డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి సెంటెన్స్ దానికి రెండు భాగాలు ఉంటాయి, 2 పార్ట్స్. ఇలా ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ 2 పార్ట్స్ లో ఉంటాయి. ఇందులో ఒక పార్ట్ ని రిపోర్టింగ్ పార్ట్ అంటాము, రెండవ దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాం. ఒక పార్ట్ ని రిపోర్టింగ్ పార్ట్, రెండవ దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని మనం చెప్తాం. ఇవి మనం మనసులో ఉంచుకోవాలి. మరి ఏ భాగాన్ని రిపోర్టింగ్ అంటాము, దేన్ని రిపోర్టెడ్ అంటాము అంటే, ఇప్పుడు నేను ఇక్కడ రాసినట్టుగా ఫస్ట్ దాన్ని రిపోర్టింగ్, సెకండ్ దాన్ని రిపోర్టెడ్ అని మనం అందామంటే అది కుదరదు మళ్ళీ. మరి ఎట్లా, హౌ టు ఐడెంటిఫై ఆర్ డిఫరెన్షియేట్ రిపోర్టింగ్ పార్ట్ ఫ్రమ్ రిపోర్టెడ్ పార్ట్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా చూడాలి అంటే, ఈ రెండు భాగాలు కామాతో డివైడ్ అయి ఉంటాయి. ఏ పార్ట్ మీదకైతే కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయో, అవునా, ఏ పార్ట్ కైతే ఇన్వర్టెడ్ కామాస్ అంటే ఏ పార్ట్ ని మనం కొటేషన్స్ లో రాస్తామో దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటాము. ఏ కొటేషన్ మార్క్స్ లేకుండా రాసేదాన్ని రిపోర్టింగ్ అని మనం చెప్తాం. దీన్ని సులభంగా ఇంకో రకంగా మీరు అర్థం చేసుకోవాలి అని అంటే చూడండి, దీన్ని వీడియో పార్ట్ అని చెప్పచ్చు. ఏమనొచ్చు? వీడియో పార్ట్ అనొచ్చు. మరి ఆటోమేటిక్ గా రెండోది ఆడియో పార్ట్. ఒకటేమో వీడియో పార్ట్, రెండోది ఆడియో పార్ట్. ఒక
వీడియో మాత్రమే ఉన్నట్లయితే అది పాత రోజుల్లో ఉండే మోగ సినిమా లాగా ఉంటుంది కదా. అంటే ఈ మొదటి భాగం అంటే రిపోర్టింగ్ మాత్రమే ఉండి అందులో రిపోర్టెడ్ పార్ట్ లేకపోతే మరి అది ఎలా ఉంటుందంటే మోగ సినిమా అలా పాత రోజుల్లో, అంటే మనం అసలు చూడలేదు కాబట్టి ఆ సినిమా లాగా కనిపిస్తుంది. మరి ఈ రిపోర్టింగ్ పార్ట్ లేకుండా ఓన్లీ రిపోర్టెడ్ పార్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే మనం రేడియోలో ఆ ప్రోగ్రామ్స్ విన్నట్టుగా, అంటే మాట్లాడే వ్యక్తి కనపడు, మాట్లాడే వ్యక్తి స్పీకర్ కనపడ్డు, లిసనర్ కనపడు. మరి ఇప్పుడు మనం ఈ ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ టెలివిజన్స్ అవునా, వీటిలో మనకి ఏం కనిపిస్తోంది? స్పీకర్ ఉంటున్నాడు, లిసనర్ అంటే వాళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయి, మరి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వినబడుతున్నాయి. అంటే బోత్ ఆడియో అండ్ వీడియో రెండు ఉన్నాయి దాంట్లో. అప్పుడు మనకు క్లారిటీ అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసేటువంటి ఈ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ లో రిపోర్టింగ్ పార్ట్ కేవలము వీడియో, అంటే ఇక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తి ఉంటాడు, మరి ఇక్కడ లిసనర్ అంటే ఈయన స్పీకర్, ఈయన లిసనర్. మరి వీళ్ళిద్దరు, ఈయనకేమో చెవులు పెద్దగా ఉంటాయి, ఎందువల్ల ఈయన ఏం మాట్లాడు కేవలం వింటుంటాడు, వీళ్ళకేమో మౌత్ పెద్దగా ఉంటుంది, అంటే ఈయన ఊరికి మాట్లాడుతుంది. అది ఈయన స్పీకర్, ఈయన లిసనర్. ఇప్పుడు మనం ఇంతవరకు స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఏం కనిపిస్తుంది? జస్ట్ ఓన్లీ పిక్చర్ మాత్రమే ఉంటుంది, అంటే వీడియో మాత్రమే ఉంటుంది. లిప్ మూమెంట్ ఉంటుంది కానీ మనకు వినపడ. మరి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన ఏం వింటున్నారు అనేది ఇక్కడ మనకు ఇది ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి విషయం. అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ లో ఏం కనపడుతుంది మనకు? రిపోర్టింగ్ అన్నదేమో వీడియో బొమ్మ, రిపోర్టెడ్ అంటే అందులో ఉండే స్పీకర్ లిసనర్ తోటి ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనకు క్లియర్ గా. అప్పుడు రెండు ఉన్నట్లయితే ఒకే సెంటెన్స్ లో మనకు క్లారిటీ, వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్పింది ఈయన ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనేటువంటి. కొన్నిసార్లు మనకు లిసనర్ ఉండాల్సిన అవసరం లేదు, స్పీకర్ ఉంటే చాలు. స్పీకర్ ఉంటే చాలు, లిసనర్ ఆటోమేటిక్ గా మనం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ చెప్తున్నారు, ఇక్కడ స్పీకర్ ఎవరు? టీచర్. టీచర్ ఎవరితో చెప్తారు? రైట్, స్టూడెంట్. కాబట్టి ఇక్కడ మనం ఆ లిసనర్ ఎవరు అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మరి డాక్టర్ చెప్తున్నారు, డాక్టర్ ఒక అడ్వైస్ ఇస్తున్నారు, మరి డాక్టర్ ఎవరితో చెప్తారు? రైట్, ఆటోమేటిక్ గా పేషెంట్ తోనే చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో లిసనర్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ తప్పనిసరిగా ఎవరు ఉండాలి? స్పీకర్ ఉండాలి, అవునా? కాబట్టి ఈ మొత్తం మనం చెప్పినటువంటి ఈ రిపోర్టింగ్ పార్ట్ లో దాన్ని వీడియో పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో స్పీకర్ ఉంటారు, కొన్నిసార్లు మన లిసనర్ కూడా ఉండవచ్చు. మరి రిపోర్టెడ్ పార్ట్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? వీటికి ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ ఉంటాయి. ఆ కొటేషన్ మార్క్స్ ఉన్న భాగాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటాం. ఇక్కడ ఈ స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే లిసనర్ ఏం వింటున్నారు అనేటువంటిది ఇది సింపుల్ గా డైరెక్ట్ స్పీచ్ లో ఒక సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం చేయబోయే విషయం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తున్నాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే డైరెక్ట్ స్పీచ్ లో సెంటెన్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయినా గమనించాలి. అక్కడ కామా తోటి ఒక డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అయినా. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ 2 పార్ట్స్ ని మనం ఒకే సెంటెన్స్ గా మనం మారుస్తాం. అంటే స్పీకర్ ని లిసనర్ ని సపరేట్ చేసి అక్కడ మధ్యలో కామా పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది తర్వాత మనం కొటేషన్ మార్క్స్ లో ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి ఇలా డివైడ్ చేయకుండా ఆ రెండింటిని మనం ఏం చేస్తున్నాము? ఒకే సెంటెన్స్ గా మనం మార్చుతాం, అవునా? ఇది చేయాలి అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఒక సెంటెన్స్ ని ఇండైరెక్ట్ లోకి మార్చాలి అంటే మనం చాలా జాగ్రత్తగా 4 స్టేజెస్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏం చూడాలంటే టెన్సెస్. మీకు ఫస్ట్ టాపిక్ కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను, ఎవరికైతే వర్బ్ ఫార్మ్స్ అంటే టెన్సెస్ మీద కమాండ్ ఉంటుందో వాళ్ళకు డెఫినెట్ గా ఇంగ్లీష్ వస్తుంది, అలా. కాబట్టి ఇప్పటికైనా కొందరు ఎవరైనా ఆ టెన్సెస్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఈ రోజు స్టార్ట్ చేయండి నేర్చుకోవడానికి, అవునా? ఈ రోజు స్టార్ట్ చేయండి. ఒకవేళ టెన్సెస్ ని మనం మీరు ఇగ్నోర్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుందామంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అలా గుర్తుపెట్టుకోండి. ఏ టాపిక్ అన్నా చూడండి, మనకు టెన్సెస్ అంటే వర్బ్స్ లేకుండా మనం ఏ టాపిక్ ని ఇంతవరకు చేయాలి. అంటే దాన్ని ఏమని పిలుస్తాము? లైఫ్ అంటే సెంటెన్స్ యొక్క ప్రాణము అని పిలుస్తున్నాం. ప్రాణం లేకపోతే
వ్యారీస్ అయిపోతాయి. అందువల్ల మనం ఎప్పుడు కూడా వర్బ్ ఫార్మ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్, ఒకటికి 10 యాడ్ చేసుకుంటూ అలా కొత్త కొత్తవి నేర్చుకుంటూ, తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగడం, లేకపోతే బుక్స్ ఫాలో అవడం, ఇలా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఈ టాపిక్ లకి అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే దాంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం దేని మీద వచ్చేసాం చూడండి, టెన్సెస్ మీద వచ్చి. అంటే టెన్సెస్ అంటే ఏంటి మళ్ళీ దాన్ని క్లియర్గా చెప్తాను, జస్ట్ ఇప్పుడు పరిచయం చేస్తాను. రిపోర్టింగ్ పార్ట్ లో ఏ టెన్స్ ఉంది, నెక్స్ట్ రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ ఉంది. ఆ రెండు టెన్స్ మనం చూసుకున్న తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఏ టెన్స్ రాయాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఈ టెన్సెస్ అనే దాన్ని మళ్ళీ క్లియర్ ఒక ఉదాహరణ తీసుకుని మళ్ళీ చెప్తాను, జస్ట్ అసలు మీకు దాని గురించి ఇంట్రొడక్షన్. ఈ టెన్సెస్ అనే దాంట్లో మనం ఏం చూస్తామంటే ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయన్నమాట. రిపోర్టింగ్ పార్ట్ అంటే కొటేషన్ మార్క్స్ లేనటువంటిది, రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తాం. అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఏ టెన్స్ రాశారు, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ రాశారు, ఫస్ట్ ఇవి రెండు అబ్జర్వ్ చేస్తాం. చేసిన తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ లో వెళ్ళేటప్పటికి ఈ రెండు కాంబినేషన్ అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్న టెన్స్, రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్న టెన్స్, ఈ రెండు కాంబినేషన్ తోటి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ టెన్స్ రాయాలి అవునా. ఈ విషయాలు మనం ఈ మొదట ఈ టెన్సెస్ అనే దాంట్లో చూస్తాం. టెన్సెస్ తర్వాత సెకండ్ వన్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ లో ఏమేమి ప్రొనౌన్స్ ఉన్నాయి అంటే ఈ స్పీకర్ ప్లేస్ లో ఏ ప్రొనౌన్ రాశారు, అదే లిసనర్ ప్లేస్ లో ఏ ప్రొనౌన్ రాశారు. సో నౌన్స్ కూడా వాడచ్చు కదా. మరి వాటిని చూసుకున్న తర్వాత ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ప్రొనౌన్స్ ఏమున్నాయి కదా. ఆ విధంగా రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ దాదాపుగా మారవు కదా. మరి వాటిని బేస్ చేసుకొని వాటి ప్రకారంగా రిపోర్టెడ్ పార్ట్ లో ప్రొనౌన్స్ ఎలా మారతాయి అనేటువంటివి మనం ఈ సెకండ్ స్టేజ్ లో మనం చూస్తాం. మరి వీటన్నిటి డీటెయిల్ గా తెలుసుకోవాలి. థర్డ్ వన్ కనెక్టివ్స్. కనెక్టివ్ అనేటువంటి ఈ వర్డ్ ని ఈ టాపిక్ లో మాత్రమే వాడతాం. ఈ కనెక్టివ్ అనే దాన్ని మిగిలిన ప్రదేశాల్లో అంటే అదర్ ఏరియాస్ లో దీన్ని మనం కంజంక్షన్ అని మాట్లాడతాం. ఆ కంజంక్షన్ ఇక్కడికి వచ్చేటప్పటికి కనెక్టివ్ అనే పదంతో మాట్లాడుకుంటాం. సేమ్ అదే కంజంక్షన్ సేమ్, ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఈ వర్డ్ కనెక్టివ్ అని మాట. ఎందుకు కనెక్టివ్ అంటే కంజంక్షన్ ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేర్చుకున్నాం. ఏ కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. అంటే రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలపడానికి ఏదైతే మధ్యలో మనం ఒక వర్డ్ వాడతామో దాన్ని మనం కంజంక్షన్ అన్నాం. అదే కంజంక్షన్ ఈ టాపిక్ లో మనం కనెక్టివ్ గా మాట్లాడాలి. ఇప్పుడు క్వశ్చన్, అసలు కనెక్టివ్ ఎందుకు వాడాలి అంటే మనం ముందే చెప్పుకున్నాం. డైరెక్ట్ స్పీచ్ లో ఉండే దాంట్లో ఆ సెంటెన్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పటికి ఆ రెండు పార్ట్స్ ని మనం ఒకే సెంటెన్స్ గా మనం మారుస్తూ ఉన్నాం అవునా. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ కామా అవునా, ఈ కామాను తీసివేసి ఆ కామా ప్లేస్ లో ఒక వర్డ్ ను వాడాలి. ఏం వర్డ్ వాడాలి అనంటే ఇదిగో ఇక్కడ ఉండేటువంటి ఈ రిపోర్టెడ్ పార్ట్ ను బేస్ చేసుకొని మనం ఇక్కడ సరి అయినటువంటి కనెక్టివ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం ఆ స్టేజ్ లో మనం నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడికి వచ్చేప్పటికి సమ్ అదర్ వర్డ్స్. సమ్ అదర్ వర్డ్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ అదర్ వర్డ్స్ ఎందువల్లంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ లో మనం టెన్సెస్ ని మార్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి టెన్స్ మాత్రమే అంటే వర్బ్ మాత్రమే మారుతుంది. తర్వాత ప్రొనౌన్స్ సెకండ్ స్టేజ్ లో వచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి టెన్స్ ఆల్రెడీ ఫస్ట్ వర్బ్ మారింది కాబట్టి తర్వాత ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. నెక్స్ట్ కనెక్టివ్ వచ్చినప్పుడు అసలు ఇందులో ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ ఉండే కామా ప్లేస్ లో ఒక న్యూ వర్డ్ వచ్చి నిలబడి. మరి ఇక్కడ ఉండేటువంటి రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేది ప్రొనౌన్ ఒక వర్బ్ ఇంకేం వర్డ్స్ ఉండవా అంటే చాలా ఉంటాయి. కాబట్టి మనం ఒక సెంటెన్స్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పుడు ఒక ప్రొనౌన్ లేదా ఒక వర్బ్ ను మారిస్తే చాలు. ఏవేవైతే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మారుతాయో, ఏ వర్డ్స్ డైరెక్ట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటే ఇండైరెక్ట్ లో ఉంటే ఎలా మారుతాయో వాటన్నిటిని ఒక లిస్ట్ అలా ఒక టేబుల్ రూపంలో మనం ఇక్కడ రాస్తాం. చాలా ఈజీ. ఆ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వర్డ్స్ ఉన్నాయనుకోండి, అందులో 18 వర్డ్స్
వచ్చే వీటి పదాలు మీకు తెలిసే ఉంటాయి. ఏదో 1 or 2 కొత్తవి రావచ్చు, పెద్ద కష్టం రావడం అలవాటు అయిపోతాయి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంత ఈజీ కదా. ఇది ఈ 4th వన్. అంటే ఇవి కష్టమా అంటే యాక్చువల్గా ఇది కష్టమే. వీలున్నంత వరకు అవి మీకు కష్టం లేకుండా ఉండే విధంగా నేను ట్రై చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు. చెప్పేటప్పుడు అటు ఇటు చూడటము, పక్కన వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి లేకుండా సింపుల్ గా చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కసారి విని మీరు వెంటనే దాన్ని మీరు మీ ఫ్రెండ్ తోటి డిస్కస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఒకసారి మనం ఆ ఒక్కొక్క మెయిన్ టాప్ దానిలోకి వెళ్ళే పార్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి చూస్తే డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ 2 parts ఉంటుంది. అందులో ఒక పార్ట్ ని రిపోర్టింగ్ అంటాము, రెండో దాన్ని రిపోర్టెడ్ అంటాము. Both these reporting and reported parts are divided with a comma అనేటువంటి గుర్తుతో డివైడ్ అయ్యాం. రిపోర్టింగ్ పార్ట్ లో ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు, లిజనర్ ఉంటారు. అంటే ఇది ఒక వాళ్ళ బొమ్మలు మాత్రమే కనపడతాయి. ఈ స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు లిజనర్ తో అనేటువంటి దాన్ని మనం ఇక్కడ రిపోర్టెడ్ లో రాస్తాం. మరి రెండింటి ఎలా ఫిజికల్ గా డివైడ్ చేస్తామంటే సింపుల్. రిపోర్టింగ్ పార్ట్ మీద ఏ మాత్రం గుర్తులుండవు, అది రిపోర్టెడ్ పార్ట్ మీద కొటేషన్ మార్క్స్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్. దీన్ని మనం ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు 4 stages. ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెన్సెస్, అవునా, లేదా కోఆర్డినేషన్ ఆఫ్ టెన్సెస్, రెండిట్లేదని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ ఎలా మారుస్తాం. ఆ తర్వాత కనెక్టివ్ అంటే ఈ కామా ప్లేస్ లో ఏ వర్డ్ వాడాలి అంటే ఏదో ఒకటి వాడుతున్నాం గమనించాలి. మనం ఏమి కొత్తగా ఏం చేంజ్ చేయటం లేదు. కన్జంక్షన్ అనేటువంటి ఒక సింబల్ ను తీసేస్తున్నాము, దాని ప్లేస్ లో కంజంక్షన్ అనేటువంటి ఒక వర్డ్ వాడుతున్నాం అవునా. కాబట్టి సింబల్ ప్లేస్ లో వర్డ్ ఏం రాయాలి ఈ రిపోర్టెడ్ పార్ట్ బేస్ డిస్కస్ చేద్దాం. ఈ 3 stages దాటిన తర్వాత దాదాపు అయిపోయి ఉంటాయి. అయితే కొన్ని వర్డ్స్ మారకుండా డైరెక్ట్ మూడ్ లోనే ఉంటాయి అవునా. వాటిని మనం ఇండైరెక్ట్ లోకి ఎలా మారుస్తాం అనేది ఆ 4th stage లో. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ స్టేజ్ ఏంటది? టెన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. అంటే ఇప్పుడు టెన్సెస్ రిపోర్టింగ్ పార్ట్ లో ఏ టెన్స్ కనపడుతోంది, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ కనపడుతోంది అది చూసిన తర్వాత మనం ఇండైరెక్ట్ స్పీచ్, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం, ఐడియాస్. దీంట్లో ఏ టెన్స్ వాడతాం? సింపుల్ గా నేను 3 ఈక్వేషన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ రిపోర్టింగ్ పార్ట్ ప్రజెంట్ లో ఉంది, రిపోర్టెడ్ పార్ట్ కూడా ప్రజెంట్ లో ఉన్నట్లయితే ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ మీద మనకు ఈజీగా ఉంది. అంటే ఒక సమీకరణాల ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్. ఈ ఫస్ట్ అది సమీకరణం మాత్రం చెప్పండి. ఈక్వేషన్ ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్. మళ్ళీ ఒకసారి ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇజ్ ఈక్వల్ టు, నేను ఒకసారి అంటే మీరు ట్వైస్ థ్రైస్ ఇన్నిసార్లు మీరు మళ్ళీ వాటిని ఒక చిన్న ఆటలాగా అనుకుంటారా. అంటే ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? బోత్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ పార్ట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. వి రైట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆల్సో ఇన్ ప్రెసెంట్. సింపుల్ అవును. దాని ఎగ్జాంపుల్స్ కూడా మనం రాద్దాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. He said, he says అన్న ప్రజెంట్ కదా. He says she is Rani. కాబట్టి ఇక్కడ says ఏ టెన్స్ లో ఉంది? ప్రజెంట్. ప్రజెంట్. అలాగే రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ ఉంది? ప్రజెంట్ అవునా. అప్పుడు మనం అవతల రాజు ఏం తీసుకోవాలి? ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్. అంటే ఇందులో వర్బ్ ఏమి టెన్స్ ఏమి మారదు. అప్పుడు ఎలా రాస్తాము? He says దట్ ఎందుకోసం తర్వాత మాట్లాడదాం. దట్ she is Rani. ఏమి మాట్లాడు. దీనికంటే ఇంకా ఈజీగా ఉండేటువంటి మీకు యూస్ఫుల్ గా ఉండి ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. He says she eats mangoes. ఇది బాగుంటుంది చూడండి. He says she eats mangoes. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఈట్స్ అనేది కూడా మనకు
ప్రజెంట్ అంటే వర్బ్ తీసుకున్నా, హెల్పింగ్ వర్బ్ కాకుండా. రెండు ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ గుర్తు రావాలి. ఏంటది? ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ అనేటువంటి ఈక్వేషన్ మనకు గుర్తు రావాలి. అప్పుడు ఎలా రాస్తాము? హి సేస్ అని మీకు చెప్పేయచ్చు. కామా ప్లేస్ లో ఎందుకు దట్ వస్తున్న తర్వాత ఆ కనెక్టివ్స్ దగ్గర చెప్తాం. దట్ షీ ఈట్స్ మ్యాంగోస్. ఇక ఏం మాట్లాడి గమనించి ఈ దట్ ఎలా వచ్చింది అనేది ఆ కనెక్టివ్స్ దగ్గర మనం మాట్లాడతాం. ఇట్లా మనం రిపోర్టింగ్ పార్ట్ లో ఏ టెన్స్ రాశారు, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ రాశారు, అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఏ టెన్స్ అంటే సేమ్ ప్రెసెంట్. ఇది ఫస్ట్. సెకండ్ వన్ మనం చూసినట్లయితే రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ ఉండి రిపోర్టెడ్ పార్ట్ లో ప్రజెంట్ ఉన్నట్లయితే అంటే ఈ ఈక్వేషన్ ఏమనుకోవాలి మనం? పాస్ట్ ప్లస్ ప్రజెంట్. మళ్ళీ రఫ్ చేస్తాం. రఫ్ చేసినప్పుడు మీరు మళ్ళీ రిపీట్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పినాం? ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్ అనుకున్నాం. సెకండ్ ఓన్లీ 3 ఈక్వేషన్స్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. మళ్ళీ ఒకసారి ప్రతిసారి మనం పైగాని రిపీట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్. సెకండ్ ఈక్వేషన్ పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. అంటే పాస్ట్ ప్లస్ ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్ లో ఉండి రిపోర్టెడ్ పార్ట్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే మనం దీంట్లో ఉండే టెన్స్ దేంట్లోకి మార్చాలి? పాస్ట్ లోకి మార్చాలి. ఒక ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. ఇందా రాసిందే రాస్తాం. He said. ఇంతకుముందు ఏం రాశారు? ఇక్కడ he says అని రాశారు. ఎందువల్ల? ప్రెసెంట్ కాబట్టి. ఇప్పుడు పాస్ట్ అయింది కాబట్టి ఏమని? he said she eats mangoes. ఇప్పుడు చూడండి. said ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. eats ప్రెసెంట్. ఇలా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్టింగ్ లో ఏ టెన్స్ ఉంది, రిపోర్టెడ్ లో ఏ టెన్స్ ఉంది, వెంటనే మనకి ఇది గుర్తు రావాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం కనిపిస్తుంది మనకు? పాస్ట్ ప్లస్ ప్రజెంట్. ఏం రావాలి? పాస్ట్. అంటే ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి దీన్ని పాస్ట్ లోకి మార్చాలి. ఈట్స్ కు పాస్ట్ టెన్స్ ఏంటి? ఎయిట్. అప్పుడు ఆన్సర్ he said that she eats ఏమైపోయింది? she ate mangoes. Full stop. ఇలా మనం పాస్ట్ ప్లస్ present is equal to past అనేటువంటి సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ లాస్ట్ అంటే థర్డ్ ఈక్వేషన్. మళ్ళీ ఒకసారి థర్డ్ ఈక్వేషన్ లోకి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ రికాప్చర్ అయ్యి ఫస్ట్ ఈక్వేషన్ చూడకుండా చెప్పాలి. present plus present is equal to present. సెకండ్ ఈక్వేషన్ past plus present is equal to past. ఈ థర్డ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో కానీ మనం మాట్లాడుకునే సమయాల్లో కానీ ఎక్కువ వస్తుంటాయి. ఏంటంటే పాస్ట్ ప్లస్ పాస్ట్. థర్డ్ ఈక్వేషన్ పాస్ట్ ప్లస్ పాస్ట్ అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నట్టుగా ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్ ఎలా ఉన్నాయో ఈ థర్డ్ వచ్చేసరికి పాస్ట్ ప్లస్ పాస్ట్. మరి ఇప్పుడు పాస్ట్ ప్లస్ పాస్ట్ ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రజెంట్ అన్నట్లుగా పాస్ట్ ప్లస్ పాస్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ అని అనకూడదు. ఎందుకని అనకూడదు? ఆల్రెడీ మనం పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్. అంటే సింపుల్ గా చెప్పాలంటే హ్యాడ్ ప్లస్ పిపి. ఇవన్నీ టెన్సెస్ ఆఫ్ వర్బ్స్ లో మనం నేర్చుకున్నాం. ఒకసారి మళ్ళీ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఎగ్జాంపుల్ కూడా చూసాము. సెకండ్ వన్ పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. థర్డ్ వన్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూడాలి. పాస్ట్ ప్లస్ పాస్ట్ అంటే బోత్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ పాస్ట్ ఆర్ రిటన్ ఇన్ పాస్ట్ టెన్స్, ప్యూర్ పాస్ట్ టెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ మస్ట్ బి రిటన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. దట్ ఈస్ వి మస్ట్ షో హ్యాడ్ ప్లస్ పిపి. అంటే మనం హ్యాడ్ ప్లస్ పిపి చూపించాలి. అక్కడ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ అప్పుడు ఇక్కడ ఏం రాశాను? సేస్. ఎందువల్ల ఇక్కడ ప్రజెంట్ టెన్స్. సెకండ్ దాంట్లో కూడా సెడ్ రాశాను ఎందుకంటే పాస్ట్. థర్డ్ దాంట్లో కూడా పాస్ట్ ఉంది కాబట్టి సెడ్.
ఇలా రాసి ఇప్పుడు మనకు చక్కగా డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే సెడ్ ఏ టెన్స్ లో ఉంది పాస్ట్, ఏ టెన్స్ లో ఉంది పాస్ట్. వెంటనే మనకు ఐడియా రావాలి, ఓ బోత్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ పార్ట్స్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. ఆటోమేటిక్ ఏం గుర్తు రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అది గుర్తు రావాలి. సింపుల్. ఈ సెడ్ కామా ప్లేస్ లో ఇప్పుడున్న కామా ప్లేస్ లో ఏమొస్తుంది దట్, దట్ ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను చెప్పని. దట్ షీ ఏ ఇది ఉండాలి ఇక్కడ, ఇది మాట్లాడు. అప్పుడు ఏం రాయాలి హ్యాడ్ ప్లస్ పీపీ, షీ హ్యాడ్ ఏ పాస్ట్ పార్టిసిపుల్ ఈటన్ మ్యాంగోస్. ఇది కాబట్టి ఇక్కడ ఈ త్రీ సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి ప్రెసెంట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్, రిపీట్ చేయాలి నాతో పాటు. Past plus present is equal to past. Third one, past plus past is equal to past perfect. Had plus PP. నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలాగే మీరు ఇంకోసారి రిపీట్ చేసుకోవాలి. ఒకసారి చెప్పండి మరి. ప్రెసెంట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్. పాస్ట్ ప్లస్ అసలు వినే సమయంలోనే మనకు మొత్తం మనసులో ప్రింట్ అయిపోవాలి. పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్. థర్డ్ వన్, పాస్ట్ ప్లస్ పాస్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ పీపీ. వాటి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. తర్వాత మళ్ళీ రాయండి, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం మనం. చెప్పేటప్పుడు జాగ్రత్తగా దాని రెండోసారి మనం మళ్ళీ వినాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మీరు మనసులో దాన్ని ప్రింట్ చేసుకోండి. ఇట్లా మనం వీటిని ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏమన్నా మీరు జస్ట్ ప్రజెంట్ పాస్ట్ చెప్పారు మరి ఫ్యూచర్ టెన్స్ కూడా ఒకటి ఉంది కదా అంటే డోంట్ వరీ అబౌట్ దట్. నేను చెప్పే మొత్తం విన్న తర్వాత అంటే 4 స్టేజెస్ కంప్లీట్, ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నామంటే ఎందుకు ఆ మాట నేను ఇప్పుడు చెప్తున్నానంటే కొందరు ఉంటారు వినేటప్పుడు మనం ఒక స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ లో ఉంటే కొందరు ఏం చేస్తారంటే సెకండ్ లేదా థర్డ్ లేదా ఫోర్త్ స్టేజ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలా ఆలోచన చేస్తే ఏమవుతుందంటే ప్రస్తుతం చెప్పేది మీకు మనసులోకి రాదు, ఆ నెక్స్ట్ స్టేజ్ లో ఉంటే మీకు గుర్తు రాదు. ఈ రెండింటితో ఏమవుతుందంటే కంప్లీట్ మన ఎఫర్ట్ అంతా వేస్ట్. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు వాటిని స్టెప్ బై స్టెప్ ఆ స్టేజ్ వైజ్ గా మనం జాగ్రత్తగా ఫాలో అవుతుండాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ప్రెసెంట్ పాస్ట్, పాస్ట్ పాస్ట్, పాస్ట్ ప్రెసెంట్ ఇలాంటి కాంబినేషన్స్ చెప్తున్నాం. మరి ఫ్యూచర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అది నేను వచ్చేవాడు. కంప్లీట్ గా ఈ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మీ మనసులో ఒక్క చిన్న డౌట్ కూడా ఉండడానికి లేదు. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఏ సెంటెన్స్ మీరు డైరెక్ట్ లో ఇచ్చినా దాన్ని మనం ఇండైరెక్ట్ లైక్ మనం చక్కగా మార్చేయచ్చు. రైట్. ఇప్పుడు ఒకసారి దీన్ని నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈక్వేషన్స్ చూడకుండా చెప్పేసేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ పార్ట్స్ అలా ప్రెసెంట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్, పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్, పాస్ట్ ప్లస్ పాస్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్. దట్ మీన్స్ హ్యాడ్ ప్లస్ రైట్. ఇప్పుడు దీని తర్వాత రెండోది మీకు ఇందాక మీరు రాసేటప్పుడు మీకు ఏం చెప్పాను అని అంటే ప్రొనౌన్స్ అనుకున్నాం. ప్రొనౌన్స్ ని థర్డ్ గా తీసుకుంటే మనకు లిస్ట్ రాసేటప్పుడేమో టెన్సెస్, సెకండ్ వన్ ప్రొనౌన్స్, థర్డ్ వన్ కనెక్టివ్, ఫోర్త్ వన్ సమ్ అదర్ వర్డ్స్. కానీ మనం నేర్చుకునే సమయంలో ప్రొనౌన్స్ కంటే ముందు కనెక్టివ్ నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఏదైతే ఈజీగా ఉంటుందో అదేమో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ మనకి, మనం ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెకండ్ స్టేజ్ లోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం ఫస్ట్ స్టేజ్ అంటే టెన్సెస్ అనే వాటి గురించి మాట్లాడుకున్నాం. అంటే టెన్సెస్ అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉండే సెంటెన్స్ ఇలా 2 పార్ట్స్ ఉంటుంది. ఒక పార్ట్ మీద కొటేషన్ మార్క్స్ ఉంటాయి, దాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని మనం చెప్తాం. దీనికి ముందు కొటేషన్ మార్క్స్ లేనటువంటి దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అని మనం చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో మనం ఏం తెలుసుకున్నాము టెన్సెస్ అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఏ టెన్స్ ఇచ్చారు, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ టెన్స్ రాశారు అనేది చూసుకొని దాని ప్రకారంగా ఇండైరెక్ట్ స్పీచ్ లో టెన్స్ ఏమి రాయాలి అనేది మనం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లోకి వెళ్తున్నాం, అది కనెక్టివ్స్. మనం రాసిన ఆర్డర్ లో ఇది థర్డ్ వన్. సెకండ్ ఏం రాసాము ప్రొనౌన్స్ అని రాసాము, థర్డ్ వన్ కనెక్టివ్స్ అని రాసాము. అయితే మనకు కొంచెం కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉండడం కోసం ముందు ఈ కనెక్టివ్స్ చూసిన తర్వాత మనం ఆ ప్రొనౌన్స్ లోకి వెళ్తాం. ఇప్పుడు
ఇప్పుడు ఈ కనెక్టివ్స్ అనేటువంటి ఈ వర్డ్ మనకు కొత్తగా ఉంటుంది. ఎందువల్లంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కనెక్టివ్ అనే వర్డ్ ఉండదు, అనే పార్ట్ ఉండదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏముంటుంది? కంజంక్షన్ అని ఉంటుంది, అవునా? అయితే ఇప్పుడు మనం దాన్ని ఈ ఒక్క టాపిక్ లో ఆ కంజంక్షన్ అనే పదానికి బదులుగా కనెక్టివ్ అనే వర్డ్ మనం ఇక్కడ వాడతాం. రెండు ఒకటే, కనెక్టివ్ కంజంక్షన్ రెండు ఒకటే వాడకంలో వచ్చేప్పటికి జస్ట్ వర్డ్ మార్క్. ఇప్పుడు కనెక్టివ్ ఎక్కడ వాడాలి? ఇక్కడ మనం ఈ కామా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం వాడాలి. ఎందుకు వాడాలి అని అంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి సెంటెన్స్ 2 పార్ట్స్ గా కామాతో డివైడ్ అయి ఉంటుంది. అయితే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పటికి ఆ 2 పార్ట్స్ ని మనం ఒకే పార్ట్ గా మనం ఒకే సెంటెన్స్ గా మనం మారుస్తాం. అలాంటప్పుడు మధ్యలో ఈ యొక్క పంక్చుయేషన్ మార్క్స్ ఉండకూడదు, అంటే కామా లాంటివి ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది. అందువల్ల ఆ 2 పార్ట్స్ ని మనం ఒకే సెంటెన్స్ గా మనం మార్చడానికి ఆ కామా అనేటువంటి ఆ సింబల్ బదులుగా కంజంక్షన్ అనేటువంటి ఒక వర్డ్ ను వాడతాం. ఆ కంజంక్షన్ అనే వర్డే ఈ టాపిక్ లో వచ్చేటప్పటికి అది దీనిగా మారిపోయింది, కనెక్టివ్ గా మారుతాం. రైట్? ఇప్పుడు ఈ కనెక్టివ్ ఏం తీసుకోవాలి అంటే ఈ కామా ప్లేస్ లో వాడడానికి ఏ కనెక్టివ్ తీసుకోవాలి అంటే అది మనకు ఈ యొక్క రిపోర్టెడ్ పార్ట్ మీద ఆధారపడి. అంటే మనం ఈ కనెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉండాలి? రిపోర్టెడ్ పార్ట్ మీద ఉండాలి, అవునా? అంటే రిపోర్టెడ్ పార్ట్ లో ఏ రకమైనటువంటి సెంటెన్స్ ఇచ్చారు. ఎన్ని రకాలు ఉన్నాయి మనకు సెంటెన్సెస్? ఆల్రెడీ ఇంతకుముందు టాపిక్స్ లో మనం నేర్చుకున్నాం. అసర్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ. నేను ఈ వర్డ్ ఈ కైండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేమ్స్ చెప్పిన వెంటనే మీ మనసులోకి ఎవరైనా వచ్చేసారు. అసర్టివ్ ఎలా ఉంటుంది, ఇంపరేటివ్ ఎలా ఉంటుంది, ఇంటరాగేటివ్ ఎలా ఉంటుంది, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ అంటే ఎలా ఉంటుంది, దాని హిస్టరీ మొత్తం మన మనసులోకి రావాలి. అయినప్పుడు నేను ఒకసారి మీకు వాటిని రిపీట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం కనెక్టివ్ అనేది చూపిస్తే వెంటనే మనం దేన్ని అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ ఉండేటువంటి ఈ రిపోర్టెడ్ పార్ట్ ను మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఈ రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్క్స్ లో ఉన్నటువంటి దాంట్లో అసర్టివ్ సెంటెన్స్ ఉందనుకోండి, మీరు వెంటనే అసర్టివ్ అన్న వెంటనే మన మనసులోకి ఒక విషయం రావాలి. ఏంటది? అసర్టివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇవి రెండు క్యారెక్టర్స్, ఫిజికల్ క్యారెక్టర్స్. అసర్టివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఇలా ఉన్నట్లయితే మనం ఇక్కడ వాడేటువంటి కనెక్టివ్ ఏంటయ్యా అనంటే దాట్. ఇక్కడ వాడే కనెక్టివ్ దాట్. దీన్ని నేను బాక్స్ లో రాస్తాను ఎందుకంటే మీకు క్లియర్ గా కనపడ్డాయి. వీటి ఏమంటాం మనం? కనెక్టివ్స్. కాబట్టి సెంటెన్స్ అంటే ఈ రిపోర్టెడ్ పార్ట్ లో అసర్టివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయి ఉంటే అక్కడ మనం వాడాల్సింది కనెక్టివ్ దాట్. అది గుర్తుంచుకోవాలి. ఈ కనెక్టివ్ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. దాట్. ఇక సెకండ్ సెంటెన్స్ రెండోది ఏముంటుంది అని చెప్పేసి వెంటనే ఇంపరేటివ్. ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇంపరేటివ్ అసర్టివ్ అనే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. మరి ఇంపరేటివ్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. అది ప్రజెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ అన్న వెంటనే మన మనసులోకి ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ ఈ మూడు మనసులోకి రావాలి. ఇలా ఉన్నట్లయితే ఇంపరేటివ్ ఉన్నట్లయితే మనం ఇక్కడ వాడాల్సినటువంటి కనెక్టివ్ దాట్. సారీ 2. కాబట్టి మళ్ళీ ఒకసారి రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్క్స్ లో ఉన్నటువంటి భాగంలో అసర్టివ్ అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో, నేను చాలా సార్లు రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉన్నట్లయితే అక్కడ మనం దట్ అనే కనెక్టివ్ వాడతాం. అదే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఇంపరేటివ్ ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయినట్లయితే దాన్ని ఇంపరేటివ్ అంటాం. అప్పుడు మనకు ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ వస్తాయి. అప్పుడు మనం వాడేటువంటిది 2. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు చూడండి గ్యాప్ కూడా మారింది. ఇక్కడ 1 కి 2 కి ఎలా ఉంది నెంబర్, ఇక్కడ 3 అని వేసిన తర్వాత గ్యాప్ ఎందుకు వస్తుంది అన్నప్పుడు మన మనసులో డిజైన్ ఉండాలి. ఏదో డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇంటరాగేటివ్.
ఇంటరాగేటివ్ కష్టమే ఉండదు. దేని విషయంలో ఐడెంటిఫై చేయడంలో కష్టం ఉంది. ఎందువల్ల ఆల్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ దే ఎండ్ విత్ ఏ నోట్ ఆఫ్ ఇంటరాగేషన్ అంటాం. అంటే నోట్ ఆఫ్ ఇంటరాగేషన్ సింపుల్ గా చెప్పుకోవాలంటే క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్ని క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతాయి కాబట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే ఇక మన ఆలోచన వస్తుంది, అది ఇంటరాగేటివ్. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అందుకే గ్యాప్ తీసుకోండి. ఒకటి QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్స్. గుర్తు రావాలి మీకు, ఇంత ముందు టాపిక్స్ లో మనకి ఇవన్నీ మాట్లాడుకున్నామా. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటే ఇది క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ ఈస్ యువర్ బర్త్డే, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్, వేర్ ఆర్ యూ లేట్. అవునా, ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అవ్వాలి, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వాలి. ఇందులో ఇంటరాగేట్ లో రెండోది వైట్ బై ఎన్ అని రాస్తాం. అంటే ఎస్ ఆర్ నో టైప్. అవునా, ఎస్ ఆర్ నో టైప్ ఎలా ఉంటాయి అని అంటే ఇవి దేంతో స్టార్ట్ అవుతాయంటే స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్డ్. మరి చివరిలో ఏముంటుంది, ఇంటరాగేటివ్ అంటేనే క్వశ్చన్ మార్క్ ఉండాల్సింది. హెల్పింగ్ వర్బ్ అవి ఉన్నాయి, మొత్తం 20 ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 20. అవి వెంటనే గుర్తురాలా. ఈస్, యామ్, ఆర్, వాస్, వర్ అలా వీటి బి ఫార్మ్స్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ వీటిని ఆక్సిలరీ వర్బ్స్. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ వీటిని ఎనాబులస్ ఫైనైట్ వర్బ్స్. ఇవి 9. డూ, డస్, డిడ్ వీటిని బేస్ వర్బ్స్. ఈ మొత్తం కలిపి ఈ 4 సెట్స్ కలిపి అవి 20 ఉన్నాయి. వీటిని మనం ఏమంటాం, హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అవునా, ఈ హెల్పింగ్ వర్బ్ లో దేంతో అన్నా ఒక దాంతో స్టార్ట్ అయ్యి చివరిలో మళ్ళీ మనకి ఇది కామన్ క్యారెక్టర్ ఏంటది, క్వశ్చన్ మార్క్. దీంతో ఎండ్ అయితే దాన్ని ఎస్ ఆర్ నో టైప్ అని. ఇప్పుడు కనెక్టివ్ ఏం వాడాలి. ఇంటరాగేటివ్ ని క్వశ్చన్ మార్క్ తోటి ఐడెంటిఫై చేసినప్పుడు అందులో క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ ఇచ్చారా, ఎస్ ఆర్ నో టైప్ ఇచ్చారా చూస్తే అది కానీ వాట్, వన్, వేర్, విచ్, హౌ, హూ వీటితో స్టార్ట్ అయినట్లయితే మనం కనెక్టివ్ గా సేమ్ క్వశ్చన్ వర్డ్, అదే క్వశ్చన్ వర్డ్ మనం ఉదాహరణకు వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఇచ్చారు. అందులో క్వశ్చన్ వర్డ్ ఏముంది, వేర్. కాబట్టి కామా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం వేరే వాడాలి. వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇచ్చారు అనుకోండి, దేంతో స్టార్ట్ అయిన క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వాట్. కాబట్టి మనం ఇక్కడ వాడాల్సింది అక్కడ ఏమి ఇస్తే అదే వాడాల్సింది. నెక్స్ట్ ఎస్ ఆర్ నో టైప్ దీంతో స్టార్ట్ అవుతుంది. అసలు ముందు మనకు సెంటెన్స్ అర్థం కావాలి. ఆన్సర్ ఎప్పుడు కష్టంగా ఉండదు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం కష్టం కాదు. కాబట్టి క్వశ్చన్ కానీ మనకి ఈజీగా అర్థమైంది అనుకోండి, ఆన్సర్ లో ఏముండదు. కాబట్టి ఈ ఎస్ ఆర్ నో టైప్ అని హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయినప్పుడు మనం ఫైనలైజ్ చేస్తే అప్పుడు ఇక్కడ మనం వాడాల్సినటువంటి కనెక్టివ్ ఇఫ్ లేదా వెదర్. ఇఫ్ లేదా వెదర్ ఇవి గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ 4th వన్ వెళ్ళే ముందు ఒకసారి ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, చివరిలో క్వశ్చన్ మార్క్. ఇవి 2 రకాలు. QWQ అంటే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఎలా స్టార్ట్ అవుతాయి, ఏదన్నా ఒక క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. సెకండ్ ఇందులో ఎస్ ఆర్ నో టైప్. ఇవి ఎలా ఉంటాయి, మనకున్న 20 హెల్పింగ్ వర్బ్ లో ఏదన్నా ఒక దాంతో స్టార్ట్ అవుతుంది. ఆర్ యూ స్లీపింగ్, డూ యూ లైక్ కాఫీ, హ్యావ్ యూ టేకన్ లంచ్, ఇలా ఏదన్నా ఒక హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే దీన్ని ఎస్ ఆర్ నో టైప్ అంట. ఇప్పుడు చూస్తే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ ఆ సెంటెన్స్ లో ఏ క్వశ్చన్ వర్డ్ వాడారో దాన్ని మనం ఈ కామా దగ్గర కనెక్టివ్ గా వాడుకుంటాం. అది ఎస్ ఆర్ నో టైప్ అనుకోవాలి. అవునా, అప్పుడు మనం ఇఫ్ అన్నా వాడాలి, లేకపోతే వెదర్ అన్నా వాడుకోవాలి, ఏదైనా వాడుకోవచ్చు. దాని విషయం మీద కాంట్రవర్సీ మనకేమీ అవసరం లేదు. లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ మన ఇంటరాగేటివ్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అని చూసి చెప్పాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము, చివరిలో క్వశ్చన్ మార్క్. సేమ్ దీనికి కూడా మనకి దీన్ని ఏమంటాము, నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటాం. ఏమంటాం దీన్ని, నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. సింపుల్ మనం వర్డ్స్ లో చెప్పుకోవాలంటే ఎక్స్క్లమేటరీ మార్క్. రాసేటప్పుడు ఎలా రాయాలి, నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్, NOTE, నోట్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. అయితే మనం మామూలుగా మాట్లాడే సమయంలో దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్. ఏ సెంటెన్స్ చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఉంటుందో ఇక మన ఆలోచన అవసరం, దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం.
మనం ఇంతకుముందు కొన్ని విషయాలు మాట్లాడుకునే సమయంలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆ సెంటెన్స్ అనేది యాడ్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది కొత్తదేమి కాదు. మనం ఆల్రెడీ మనం రాసుకున్నటువంటి ఇక్కడ ఈ రాసినటువంటి ఈ అసర్టివ్ సెంటెన్స్ ని మనం ఎక్స్ప్రెషన్, అసలు ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు అర్థం ఏం తెలిస్తే మీకు క్లియర్. ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక ఫీలింగ్, ఒక భావన. మన మనసులో ఉండే ఏ భావనైనా, ఏ ఫీలింగ్ అయినా, అంటే జాయ్, సారో, ఎక్సైట్మెంట్ అంటే ఆవేశం, ఉద్రేకం, కంటెంట్మెంట్ సంతృప్తి, ఫియర్ భయము, ఇలాంటి మనలో ఉండే ఏ ఫీలింగ్ అయినా మనం ఒక వర్డ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక వర్డ్, అలా వర్డ్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తే దాని ఇంతకుముందు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చెప్పుకున్నాం, దాని ఇంటర్జెక్షన్ అంటాం. అదే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక సెంటెన్స్ లో మాట్లాడితే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవునా. ఇది కొత్తదేం కాదు. మనం రాసినటువంటి ఈ అసర్టివ్ సెంటెన్స్ ని దాంట్లో ఉండే వర్డ్స్ అటు ఇటు స్క్రాంబుల్, షఫల్, స్కాటర్ చేసి మన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడమే మన ముఖ్య ఉద్దేశంగా మనం చేశాం. కాబట్టి దీనికి డెఫినేషన్ ఎలా ఉంది? an exclamatory sentence is nothing అంటే ఏమీ లేదు, బట్ స్క్రాంబుల్డ్ అసర్టివ్ సెంటెన్స్ అంటే చల్లా చెదురు చేయబడినటువంటి అసర్టివ్ సెంటెన్స్ దేనిగా మారుతుంది? ఎక్స్క్లమేటరీగా మారుతుంది. వెంటనే మన మనసులోకి ఒక ఐడియా రావాలి. అంటే ఇప్పుడు ఆ స్క్రాంబుల్ చల్లా చెదురు అయిపోయి ఎక్స్క్లమేటరీ అయింది కదా, మరి వాటిని తిరిగి మళ్ళీ రీఅరేంజ్ చేస్తే, ఆ వర్డ్స్ ని మళ్ళీ యథాస్థితిలో మనం అరేంజ్ చేస్తే అసత్యం అవుతుందా లేదా? తప్పకుండా అవ్వాలి. ఒక న్యూ వర్డ్ ని మనం అందులో యాడ్ చేయకూడదు, ఉన్నటువంటి వర్డ్ ని మనం డిలీట్ చేయకూడదు. ఆ ఉన్న వాటిని రీఅరేంజ్ చేస్తే మళ్ళీ తిరిగి మనకి ఏం రావాలి? ఆ స్టార్టింగ్ లో చెప్పినటువంటి అసర్టివ్ రావాలి. అసర్టివ్ గా రాలేదు అనుకోండి, మన రాసిన ఎక్స్క్లమేటరీ తప్పు అండి, అవునా. కాబట్టి అటు ఇటు మార్చిన ఇటు అటు మార్చిన అసర్టివ్ ఎక్స్క్లమేటరీ అవ్వాలి, ఎక్స్క్లమేటరీ మళ్ళీ తిరిగి బ్యాక్ అసర్టివ్ గా మారాలి, అవునా. అయితే ఇక్కడ మనం జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? వాట్ అనే వర్డ్ తో అన్నా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే హౌ అనే దాంతో అన్నా స్టార్ట్ అవ్వాలి. అదే రెండు చివరిలో ఏముంటాయి? ఎక్స్క్లమేటరీ మాత్రమే. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ వాట్ హౌ అనేటువంటి ఇదిగో ఇక్కడ కూడా వస్తాయి, అవునా. దీంట్లో ఇంట్రాగేటివ్ లో కూడా వస్తాయి. అయితే ఎట్లా? వాట్ హౌ అనే వాటితో స్టార్ట్ అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఫాలో అవుతున్నారుగా? మరి వాట్ హౌ అనేటువంటిది ఉండి చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నట్లయితే అది ఎక్స్క్లమేటరీ. వీళ్ళు ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఇంట్రాగేటివ్ కి ఎక్స్క్లమేటరీకి వాట్ హౌ తో స్టార్ట్ అయిన సందర్భాల్లో ఇంట్రాగేటివ్ అయితే వాట్ లేదా హౌ వాడిన వెంటనే హెల్పింగ్ వర్బ్. గమనించండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, ఆర్ యూ వెంటనే ఉంది. ఇంట్రాగేటివ్ అయితే ఈ వాట్ లేదా హౌ వాడిన వెంటనే అంటే దరిదాపుల్లో స్టార్టింగ్ లోనే హెల్పింగ్ వర్బ్. అయితే ఈ ఎక్స్క్లమేటరీ వచ్చేప్పటికి ఇవి కూడా వాట్ హౌ తోనే స్టార్ట్ అవుతున్నాయి. హెల్పింగ్ వర్బ్ చివరిలో ఉంది. వాట్ ఏ నైస్ బుక్ ఇట్ ఈస్, దీంతో ఏంటంటే హెల్పింగ్ వర్బ్. దాన్ని కూడా మనం ఐడెంటిఫై, అంటే కొన్నిసార్లు ఈ పంక్చుయేషన్ మార్క్స్ పడవు, ప్రింటింగ్ మిస్టేక్ పడనప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా? హెల్పింగ్ వర్బ్ బేస్ చేసుకోవాలి. ఇంటరాగేటివ్ లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంటుంది? వాట్ లేదా హౌ కి దరిదాపుల్లో స్టార్టింగ్ లోనే, అవునా. అదే ఎక్స్క్లమేటరీ అయితే హెల్పింగ్ వర్బ్ చివరిలో, ఎక్స్క్లమేటరీ మార్క్ దరిదాపుల్లోకి వస్తుంది. ఇప్పుడు దీంతో చూస్తే వాట్ ఏ నైస్ బుక్ ఇట్ ఈస్ ఎండ్ అయిపోయింది అక్కడ, ఆ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ హౌ టాల్ దిస్ ట్రీ ఈస్, అక్కడ హౌ సోర్ దీస్ లెమన్స్ ఆర్, దీంతో వెళ్ళండి హెల్పింగ్ వర్బ్ తో ఎండ్. కాబట్టి మనం ఈ పంక్చుయేషన్ మార్క్ ఉంటే ఇక మనకు ఆలోచన అవసరం లేదు, వెంటనే దాని ఎక్స్క్లమేటరీనో లేకపోతే చివరిలో క్వశ్చన్ మార్క్ ఇంట్రాగేటివ్ నో అంటాం. ఒకవేళ బై మిస్టేక్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ పడలేదు, మరి ఇంట్రాగేటివ్ వాట్ హౌ తో స్టార్ట్ అవుతాయి, ఎక్స్క్లమేటరీ వాట్ హౌ తో స్టార్ట్ అవుతాయి. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ హెల్పింగ్ వర్బ్ చూడాలి. వాట్ హౌ దరిదాపుల్లో అంటే స్టార్టింగ్ లో ఉన్నట్లయితే అప్పుడు అవి ఇంట్రాగేటివ్. అలా కాకుండా సెంటెన్స్ చివరికి వెళ్ళిపోయి అక్కడికైనా హెల్పింగ్ వర్బ్స్ కనపడే అనుకోండి, రైట్, సింపుల్, అది ఎక్స్క్లమేటరీ, అవునా. కాబట్టి దీన్ని మనం ఏమనుకున్నాం? an exclamatory sentence is nothing but scrambled assertive అనుకున్నాం, అవునా. ఇప్పుడు మన ఎక్స్క్లమేటరీని ఇండైరెక్ట్ లేక మాత్రం అది మన ప్రస్తుతం చెప్పుకుంటాం.
ఎక్స్క్లమేటరీని ఇండైరెక్ట్ లాగా మార్చాలి అవునా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న ఇష్యూ గమనిస్తే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ లాగా మార్చట్లా. ఏం చేస్తున్నాము, ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని ఇండైరెక్ట్ లాగా మార్చే ముందుగా ఆ ఎక్స్క్లమేటరీని ఒరిజినల్ షేప్ ఏంటది అసర్టివ్ లాగా మార్చాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్స్క్లమేటరీని ఇండైరెక్ట్ లాగా మార్చట్లా. దేన్ని మారుస్తున్నాము, ఆ ఎక్స్క్లమేటరీని తన ఒరిజినల్ పాత స్థితి అనేటువంటి అసర్టివ్ లాగా మార్చుకొని ఆ అసర్టివ్ ని మనం ఇండైరెక్ట్ లాగా మారుస్తున్నాం అవునా. కాబట్టి మనం ఇండైరెక్ట్ లాగా మార్చే సమయానికి ఎక్స్క్లమేటరీ ఏ షేప్ లాగా వచ్చి ఉంటుంది, అసర్టివ్ షేప్ అవునా. ఇది మీకు దాన్ని ఎలా మార్చాలని మనం కావాలంటే తర్వాత చూద్దాం. ఈ అసర్టివ్ ఉన్నప్పుడు అక్కడ మనం కనెక్టివ్ ఏం వాడాము దాట్. ఇప్పుడు ఎక్స్క్లమేటరీని కూడా మనం ఇండైరెక్ట్ లాగా మార్చేటప్పుడు ఎక్స్క్లమేటరీని మార్చట్లేదు, మనం దీన్ని అసర్టివ్ లాగా మార్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం వాడేటువంటిది దాట్ అనేటువంటి కనెక్ట్. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎక్స్క్లమేటరీ కూడా దట్ ఎందుకు వాడాల్సి వచ్చింది, వేరేది వాడచ్చు కదా. వాడే అవకాశం లేదు. ఎందుకని లేదు, మనం ఎక్స్క్లమేటరీని మార్చాం. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. ఎక్స్క్లమేటరీ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రాగేటివ్ ఉందనుకోండి, దాన్ని ఎలాగ మారుస్తాం, అలా ఇంపరేటివ్ ఉందనుకోండి, దాన్ని అలాగే మార్చాం. కానీ ఎక్స్క్లమేటరీ వచ్చినప్పటికీ ఎక్స్క్లమేటరీని మార్చాం. దాన్ని ఇండైరెక్ట్ లేకి దాన్ని ఆకారం మార్చుకున్న తర్వాత దాన్ని ఇండైరెక్ట్ లేకి మారుస్తాం. కాబట్టి ఇండైరెక్ట్ లేకి మార్చే సమయానికి అది అసర్టివ్ లాగా ఉంటుంది. కాబట్టి మనం వేరే కనెక్టివ్ వాడడానికి లేదు. అందువల్లనే అక్కడే ఏం వాడాము. రైట్, ఫైనల్ ఒకసారి చూస్తే కనెక్టివ్స్ అంటే కంజంక్షన్ ఎక్కడ వాడడానికి, కామా ప్లేస్ లో. కామా ఈజ్ ఏ సింబల్, కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్. మన వాడే సమయంలో మనం గమనించాల్సిన రిపోర్టెడ్ పార్ట్ మాత్రమే. జాగ్రత్త చూడండి, ఒకసారి రిపీట్ చేస్తాము. రిపోర్టెడ్ పార్ట్ మాత్రమే అంటే కొటేషన్ మార్క్స్ లో ఉన్నది. కొటేషన్ మార్క్స్ లో ఉన్న దాంట్లో అసర్టివ్ అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఎండ్ అయితే అక్కడ మనం దట్ వాడాలి, అంటే ఇక్కడ కామా దగ్గర. అది ఇంపరేటివ్ ప్రెసెంట్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అవునా అక్కడ మనం టు వాడాలి, అంటే ఈ ప్లేస్ లో. ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్ అంటే ఈ వర్డ్ లో దానికి సంబంధించిన హిస్టరీ అంటే మనం మనసులోకి రావాలి. థర్డ్ వన్ ఇంటరోగేటివ్. ఇంటరోగేటివ్ అంటే ఐడెంటిఫికేషన్ చాలా ఈజీ, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవి రెండు రకాలు. క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ అంటే క్వశ్చన్ వర్డ్ వాట్, వెన్, వేర్, విచ్, హౌ, హూ వీటితో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏ క్వశ్చన్ వర్డ్ అయితే వాడామో దాన్ని అదే క్వశ్చన్ వర్డ్ మనం ఇక్కడ వాడతాం. నెక్స్ట్ ఎస్ఆర్ నో టైప్ హెల్పింగ్ వర్బ్స్ 20 ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వాటితో స్టార్ట్ అయితే క్వశ్చన్ మార్క్ అండి. అయితే అక్కడ మనం ఇఫ్ అన్నా లేదా వెదర్ అయినా వాడుకోవచ్చు. లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ. ఎక్కడ ఉండాలి, ఈ ప్రాంతంలో. ఎలా గుర్తుపెడతాం, వాట్ లేదా హౌ తో స్టార్ట్ అవుతాయి, చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. దీన్ని మనం ఇండైరెక్ట్ లేక మార్చే సమయానికి దాన్ని మనం అసర్టివ్ లేక మనం కన్వర్ట్ చేసి ఉంటాం. కాబట్టి అసర్టివ్ కు దట్ వాడాం కాబట్టి ఇక్కడ కూడా మనం దట్టే వాడతాం. ఇవి కనెక్టివ్స్. మనం ఆర్డర్లో రాసినటువంటి థర్డ్ వన్ ని మనం సెకండ్ వన్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి, ప్రొనౌన్స్ అవునా, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రొనౌన్స్. దాన్ని ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్ గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనే మాట మనం విన్న వెంటనే ఆ ప్రొనౌన్స్ లో ఉండేటువంటి రకాలు ఎలా ఉన్నాయి ఇక్కడ నేను చూస్తాను. ప్రొనౌన్స్ ఇవి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రెసిప్రోకల్ లేదా మనం ఇక్కడ ఊరికి వేరే పదం పెట్టుకున్నాం సి అనుకున్నాం. మూడో ప్లేస్ సి, దాని పేరు అక్కర్లేదు. యాక్చువల్గా ఈ సి అనే ప్లేస్ లో ఉంటుంది యాడ్జెక్టివ్. అందుకే మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడం అంత బాగుండదు కాబట్టి అక్కడ సి అనుకున్నాం. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చినప్పటికీ మీ అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పటికీ మై. వి ఉన్నట్లయితే అస్, అవర్. యు ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ లో కూడా యు ఉంటుంది, యువర్. హీ ఉన్నట్లయితే హిమ్ అవుతుంది, ఇక్కడికి వచ్చినప్పటికీ హిస్. యాక్చువల్గా ఈ మూడో దాంట్లో ఉన్నాయి, వీటిని యాడ్జెక్టివ్స్ అని కూడా రాసుకోవచ్చు. షీ ఉంటే అది హర్, ఇక్కడ కూడా వచ్చినప్పటికీ అది హర్. ఇట్, ఇట్, ఇట్స్. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇట్స్ దగ్గర ఆ ఫాస్ట్ ఫీ పడితే మళ్ళీ మారిపోతుంది. లాస్ట్ వన్ దే, ఇక్కడికి వచ్చినప్పటికీ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో దెమ్, ఇక్కడికి వచ్చినప్పటికీ దేర్. ఇంకా ఉంచుతాను మీకు మనసు ఇవి ఉండాలి. ఒకసారి మనసులో
నేను చెప్పమని ఐ, మీ, మై, we, us, our, you, your, he, him, his, she, her, it, its, they, them, their. ఫ్రీగా వచ్చేసేయాలి నాట్ కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొనౌన్స్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే బాగా జాగ్రత్తగా స్లోగా చూడండి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఏమని పిలిచాము? రిపోర్టింగ్ పార్ట్. నేను గుర్తుండాలి. దీన్ని ఏమన్నాము? రిపోర్టెడ్ పార్ట్ అన్నాం. రిపోర్టింగ్ పార్ట్ లో ఇక్కడ ఒక ప్రొనౌన్ ఉంటుంది, చివర్లో కూడా ఇంకొక ప్రొనౌన్. ఈ స్టార్టింగ్ లో ఉన్నట్లయితే దీన్ని సబ్జెక్ట్ ప్లేస్ అన్నాము, దీని ప్లేస్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్. అలాగే ఇక్కడ కూడా అంటే ఏ పార్ట్? ఈ రిపోర్టెడ్ పార్ట్ లో కూడా స్టార్టింగ్ లో ఒక ప్రొనౌన్ ఉంటుంది, చివర్లో ఇంకొక ప్రొనౌన్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో ఉన్నదాన్ని ఏమన్నాము ఇక్కడ? సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేప్పటికి వీటన్నిటి మధ్యలో మళ్ళీ ఇంకొక ప్రొనౌన్ కూడా ఉంటుంది. దీన్ని మనం యాడ్జెక్టివ్ లేదా ప్రస్తుతానికి సి, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టు. అంటే మొదటి ఏ, రెండోది మూడోది సి, దాన్ని యాడ్జెక్టివ్. ఇలా ఉన్నప్పుడు మనం రిపోర్టింగ్ బాగా రిపోర్టింగ్ పార్ట్ లో ఉండే ప్రొనౌన్స్ కానీ నౌన్స్ కానీ ఏమీ మార్చకూడదు. మళ్ళీ రిపోర్టింగ్ పార్ట్ లో ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రొనౌన్ కానీ ఈ ప్రొనౌన్ కానీ మనం ఏమీ మార్చకూడదు. వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఎవరుంటారు? స్పీకర్. ఇక్కడ ఎవరుంటారు? లిజనర్. ఫస్ట్ లో చెప్పాను స్టార్టింగ్. ఇక్కడ స్పీకర్ ఉంటారు, ఆబ్జెక్ట్ ఎవరు ఉంటారు? లిజనర్ ఉంటారు. ఈయనతో ఏం చెప్తున్నారు అది మనకు కావాల్సింది. అలా మీకు ఒక చిన్న బొమ్మలాగా గీసి మీకు చూపిస్తాను. ఆ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఇక్కడ వీటిని బేస్ చేసుకొని అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఉండే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి ఈ ప్రొనౌన్స్ ఎలా మారతాయి అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. చాలా ఈజీ. మనకు అవి మనసులో ఉంటే ఈజీ. ఎప్పుడు కూడా మనసు అప్లై చేయాలి. ఉంటే ఏదో రఫ్ గా వెళ్తే ఎక్కుతాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రవి సెడ్ టు రాణి అనుకున్నాం. అంటే ఎందుకు మార్చామంటే మాట రవికి ప్రొనౌన్ ఏంటి? హీ. అది మనకు తెలిసి ఉండాలి. రాణి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? రవి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? రాణి ఉన్నారు. అవునా? ఇప్పుడు ఇక్కడ గమనించండి, రవి రాణి ఉన్నారు. ఇప్పుడు ఇతను స్పీకర్, ఈమె లిజనర్. ఈయన ఏమంటున్నా అంటే ఇక్కడ మన కామా కంపల్సరీగా ఉండాలి. డైరెక్ట్ స్పీచ్ లో కామా ఉండాలి. దాన్ని మనం ఇప్పుడు మనం అనుకున్న కంజంక్షన్ గా పాలి. ఏమన్నా అంటే యు ఆర్ మై సిస్టర్ అన్నాడు. బాగా గమనించండి. యు ఆర్ మై సిస్టర్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ రవి రాణి వీడికి ప్రొనౌన్స్ మనం తీసుకున్నాం. హీ, రాణి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి హర్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏమైతే ఉన్నాయో వాటినే మనం వాడుకోవాలి. ఆ షేప్ లో ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏ షేప్ లో అయితే ఉన్నాయో ఆ ప్లేస్ కు వెళ్ళినప్పుడు అవి మళ్ళీ అదే షేప్ లోకి రావాలి. అలా ఇవి ప్రొనౌన్స్ లో ఉండేటువంటి సరదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఏం మార్చాలి? యు అనేటువంటి ఒక ప్రొనౌన్ ఉంది, మై అనేటువంటి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? యు అంటే ఇక్కడ యు నీవు, మై. ఇప్పుడు ఎవరెవరిని ఎలా చెప్తున్నారు? అక్కడ ఉండేటువంటి రాణిని చూపించి యు ఆర్ మై సిస్టర్ అన్నాడు. ఇప్పుడు మనం తెలియాలి యు ఎవరిని రెఫర్ చేస్తా ఉంది. ఈ బొమ్మలో యు ఎవరిపై చూపించింది? రాణి వైపు చూపించింది. అవునా? కాబట్టి ఇప్పుడు ఇది లింక్. ఎవరెవరికి లింక్ వచ్చిందో చూడండి. యు అనేది ఎవరిని రెఫర్ చేసింది? రాణిని రెఫర్ చేసింది. కాబట్టి అది మై అనేటువంటిది ఎవరికి సంబంధించింది? మై అని ఎవరి వైపు చూపించుకున్నాడు? తన వైపే చూపించుకున్నాడు. కాబట్టి ఈ రవి అనేటువంటిది మైకి. అది అంటే యు ప్లేస్ లో ఎవరిని తీసుకెళ్ళాలి? రాణిని తీసుకెళ్ళాలి. మై ప్లేస్ లోకి ఎవరిని తీసుకెళ్ళాలి? రవిని తీసుకెళ్ళాలి. అలా కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు? యు అని రాణి వైపు చూపించి, మై అని తన వైపు చూపించి. అంటే యు ఎవరిని రెఫర్ చేసింది? రాణిని రెఫర్ చేసింది. మై ఎవరిని ఫోకస్ చేసింది? రవిని ఫోకస్. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రొనౌన్స్ కాబట్టి
యూ ప్లేస్ లోకి ఎవరిని తీసుకోవాలి? రాణిని తీసుకోవాలి. అవునా? ఇప్పుడు రాణికి ప్రొనౌన్ ఏంటి? ప్రొనౌన్ కదా ఇక్కడ హర్ తీసుకున్నాం. అవునా? హర్. ఎందువల్ల హర్ ఉంది ఇక్కడ? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. అయితే ఈ హర్ ని మనం ఏ ప్లేస్ లోకి తీసుకొని వస్తున్నాము? సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొని వస్తున్నాం. అవునా? కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హర్ ఏమైపోతుంది? షీగా మారి, అంటే యూ ప్లేస్ లో ఏమొస్తుంది? షీ. ఇక్కడ మై ప్లేస్ లోకి ఎవరిని తీసుకురావాలి? రవిని తీసుకురావాలి. అవునా? రవికి ప్రొనౌన్ ఏంటి? హీ. అంటే హీని మనం సి ప్లేస్ లోకి తీసుకురావాలి. రవిని మనం ఈ ప్లేస్ లోకి తీసుకురావాలి. కాబట్టి హీ ఏ ప్లేస్ లోకి రావాలి? మై. ఇదిగో మై ఇక్కడ ఉంది. అంటే ఈ హీని ఈ మై ప్లేస్ లోకి తీసుకొని వస్తే ఏమొచ్చేస్తుంది కదా మనకు? హిస్. కాబట్టి ఈ మై ప్లేస్ లోకి హిస్. రైట్. ఇంకొకసారి మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూడండి. మనకు బాగా తెలిసింది రామ said to సీత. ఏమంటున్నాడు? యు ఆర్ మై వైఫ్ అన్నాడు. సేమ్ మనం రాస్తాం. ఇక్కడ రామ అన్నాం. మన రామ అంటే ఇక్కడ ప్రొనౌన్ ఏం తీసుకోవాలి మనం? హీ. ఇక్కడ సీత. సీతకి ఏంటి? షీ. కానీ సీత ఏ ప్లేస్ లో ఉంది? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఇంతవరకు ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఎవరున్నారు? రామ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? సీత. నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చక్కగా చేస్తే మీకు ఐడియా ఫామ్ అయిపోతుంది. అవునా? సీత ఇక్కడ. అవునా? ఇప్పుడు ఏమేమని చెప్పాడు? యు ఆర్ మై వైఫ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏముంది? యు అనేటువంటి ప్రొనౌన్ ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. మై అనేటువంటిది ఎక్కడ ఉంది? సి ప్లేస్ లో. అవునా? ఇప్పుడు మనం వీటిని మార్చాలి. అంటే రామ ఎక్కడ ఉన్న సబ్జెక్ట్, వీటిని మార్చాలి. ఇప్పుడు ఇక్కడ మనకేది గమనించినట్లయితే ఈ ఫిగర్ ని తెలుస్తుంది. ఏమంటున్నాడు? రామ యు ఆర్. అవునా? అంటే యు ఎవరిని రెఫర్ చేస్తుంది? సీతను రెఫర్ చేస్తుంది. అంటే ఈ యు ఎవరికి సంబంధించింది? సీతకు సంబంధించింది. ఆ తర్వాత ఏమన్నాడు? మై వైఫ్ అన్నాడు. ఆయన ఎవరు చూపించుకున్నాడు? తన వైపే చూపించుకుంటున్నాడు మై అని. కాబట్టి ఇక్కడ మై ఎవరిని రెఫర్ చేసింది? రామ. ఓకేనా? ఇది మనం దీని ప్రకారంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వీటిని బేస్ చేసుకుని ఇది మార్చాలి. ఇప్పుడు ఇక్కడ యు ఎవరిని మనం ఫోకస్ చేసి రెఫర్ చేసింది? సీత. అంటే ఇప్పుడు సీత అని ఇక్కడికి తేవాలి. కానీ ఇక్కడ ఉన్నదేంటి మనకు? ప్రొనౌన్. కాబట్టి సీతను కూడా మనం ప్రొనౌన్ గా మారిస్తే హర్. హర్ ఎందుకని చెప్పండి? సీత ఉన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్. అవునా? ఈ హర్ ని మనం యూ ప్లేస్ లోకి తేవాలి. యూ ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. అవునా? కాబట్టి ఈ హర్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తే ఏమైపోయింది? షీ. ఈ టేబుల్ మనసులో ఉండాలి. షీ. కాబట్టి యూ ప్లేస్ లో ఏం రాద్దాం మనం? షీ. ఇక మిగతా తర్వాత నెక్స్ట్ మై. మై ఎవరిని రెఫర్ చేస్తుంది? ఇక్కడ చూడండి, రామాన్ని రెఫర్ చేస్తుంది. అవునా? కాబట్టి ఇప్పుడు రామాను ఇక్కడికి తేవాలి అంటే ఇక్కడ ఉంది ప్రొనౌన్. కాబట్టి రామాను కూడా మనం ప్రొనౌన్ లేక మార్చాలి. రామాను ప్రొనౌన్ మారిస్తే ఏమైపోయింది? హీ. ఎందువల్ల? సబ్జెక్ట్ ప్లేస్ లో. అయితే ఇప్పుడు ఈ హీని మనం ఎక్కడికి తేవాలి? మై ప్లేస్ లోకి తీసుకురావాలి. అవునా? మై ఎక్కడ ఉంది? ఇదిగో ఇది మై. హీ ఎక్కడ ఉంది? ఇది. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయో చూడండి. ఇవి రెండు ఇలా తీసుకుని వస్తే ఇక్కడ మీట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది మనకు? హీస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అవునా? కాబట్టి ఈ విధంగా రిపోర్టింగ్ పార్ట్ లో ప్రొనౌన్స్ ఉన్నా, నౌన్స్ ఉన్నా అవేమీ మారవు. వాటిని బేస్ చేసుకొని ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి ప్రొనౌన్స్ వాటిని మారుస్తూ రావాలి. ఇప్పుడు నేను ఇలాగే ఉంచేసి ఇంకొన్ని రాస్తాను. ప్రొనౌన్స్ వరకు మాత్రమే మార్చడానికి ట్రై చేద్దాం. He said to me. రిపోర్టింగ్ పార్ట్ అర్థం కావాలి. హూ సెడ్ టు హూమ్. ఎవరు ఎవరితో చెప్తున్నారు? కిస్నే కిస్సే బోలా. ఎవరు ఎవరితో చెప్తున్నారు మనకు రావాలి. ఇప్పుడు చెప్పేది ఎవరు? స్పీకర్. హీ ఎవరితో చెప్తున్నారు? మీ. అంటే ఎవరు సెంటెన్స్ వదిలే వాళ్ళతో చెప్పినట్టు లెక్క. ఏమంటున్నాడు? I am going to your house అన్నాడు. మిగతా ఏం చేయదు, మన ప్రొనౌన్స్ వరకే చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది? హీ ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ. అది రిపోర్టింగ్ పార్ట్ లో. రిపోర్టెడ్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది? ఇవి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడికి వచ్చినప్పటికీ
వెంటనే మన మనసులో ఈ చార్ట్ మన మనసులో ఉండాలి, ఇది మనసులో ఉండాలి. అంటే ఎట్లా ఉంటే ఏ షేప్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని ఇవి మార్చాం. ఎవరు చెప్తున్నారు? హీ మీతో చెప్తున్నారు. అంటే ఏమంటున్నారు? హీ ఐ యామ్. ఈసారి మళ్ళీ ఒకసారి ఒకటేసి ఆపేస్తాను, చూద్దాం. ఈయన హీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఐ అంటే ఆయన తట్టే చూసుకుంటున్నాడు. ఐ యామ్ యువర్. అట్లా మన మనసులో ఇట్లా ఫిగర్ గేమ్ ఏర్పాటు చేసుకోగలిగితే ఈజీగా ఉంది. యువర్ అంటున్నారు. ఎవరితో చూపిస్తున్నాడు? హీ మన వైపు చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హీ ఎవరిని రెఫర్ చేస్తుంది? ఐని రెఫర్ చేస్తుంది. మరి మీ ఎవరిని రెఫర్ చేస్తుంది? యువర్. అవునా? కాబట్టి హీ ఐ. కాబట్టి ఇప్పుడు ఈ హీని మళ్ళీ మనం ఎక్కడికి తేవాలి? ఈ ప్లేస్ లోకి రావాలి. ఏ ప్లేస్ లో కావాలి? ఐ ప్లేస్ లోకి హీని తేవాలి. ఈ రెండు ఏ షేప్ లో ఉన్నాయి? సబ్జెక్ట్ లోనే ఉన్నాయి కాబట్టి ఏమేమి మారదు. ఐ ప్లేస్ లో ఏమొస్తుంది? హీ. అవునా? ఇప్పుడు మీని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనం యువర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏంటి మీ ఎక్కడ ఉండొచ్చో అని లిస్ట్ లో ఎత్తుకో మీ. అవునా? మీని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి మనం? యువర్. యువర్ ఎక్కడ ఉండొచ్చో అని ఇదిగో ఇక్కడ. ఈ మీని యువర్ ప్లేస్ లోకి మనం తీసుకొని రావాలి. తీసుకొని వస్తే ఏమైపోతుంది? చూడండి, అక్కడ మీ ఇక్కడ ఉంది. అవునా? యువర్ ప్లేస్ లోకి వచ్చేసింది. కాబట్టి మీ యువర్ ప్లేస్ లోకి వస్తే ఇదిగో ఈ రెండు ఎట్లా క్లాష్ అయింది ఇక్కడ. కాబట్టి యువర్ ఏమవుతుంది? మై. మీని యువర్ ప్లేస్ లోకి తీసుకొస్తే మై. నెక్స్ట్ షీ సెడ్ టు హిమ్. ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయితో మాట్లాడు. షీ సెడ్ టు హిమ్. ఏమంటుంది అంటే యు ఆర్ మై బ్రదర్. యు ఆర్ మై బ్రదర్. ఇక్కడ షీ, ఇక్కడ హిమ్. అమ్మాయి అబ్బాయి. ఇక్కడ మనకు ఉంది యు మై. ఇప్పుడు చెప్పండి, అసలు ఆ బొమ్మలు వేయకుండానే గీయకుండానే యు ఎవరు రెఫర్ చేస్తుంది? మై ఎవరు రెఫర్ చేస్తుంది? ఈమె చెప్తాను ఏమని? నీవు నా అన్న. యు ఆర్ మై. యు అని ఎవరి వైపు చూపిస్తోంది? మై అని ఎవరి సంగతి? ఆమె చూపించుకుంటుంది కాబట్టి ఇక్కడ షీని ఇక్కడికి తీసుకురావాలి, హిమ్ ఇక్కడికి రావాలి. హిమ్ అనేది ఏ షేప్ లో ఉంది? ఆబ్జెక్ట్ షేప్ లో ఉంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఇదేంటి? యు, సబ్జెక్ట్ ప్లస్. కాబట్టి హిమ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైపోతుంది? హీగా మారుతుంది. అవునా? ఇక్కడ షీ ఎక్కడికి రావాలి? మై ప్లేస్ లోకి రావాలి. కాబట్టి మై దగ్గర ఏమవుతుంది? ఇలా మనం జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ ఒక్కసారి నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చూద్దాం. ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అన్నప్పుడు ఈ టేబుల్ గుర్తు రావాలి. ఐ, మీ, మై. సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఐ, ఆబ్జెక్ట్ ప్లేస్ కి వెళ్తే మీ అవుతుంది. యాడ్జెక్టివ్ ప్లేస్ కి వెళ్తే మై అవుతుంది. We, us, our. You, your. He, him, his. She, her. It, its. They, them, their. ఈ ప్రొనౌన్ ఏ షేప్ లోకి వెళ్తుంది? ఈ ప్రొనౌన్ అంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్న ప్రొనౌన్ రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నటువంటి ఏ ప్రొనౌన్ తోటి మ్యాచ్ అవుతుంది అని మనసు పెడితే చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ దాంట్లో రామ సెడ్ టు సీత. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? స్పీకర్ ఎవరు? లిజనర్ ఎవరు? మన కంటి ముందు లైన్ చదువుతున్నానే వాళ్ళిద్దరు కనపడాలి. రామ చెప్తున్నాడు, సీత వింటాను. ఏమంటున్నాడు? యు ఆర్ మై వైఫ్ అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? సీత వైపు చేయి చూపించి నీవు నా అనే మాట మాట్లాడాడు కదా. కాబట్టి అది ఎలా మారింది? నెక్స్ట్ హీ సెడ్ టు మీ. ఇతను మనతోటి ఎవరైతే లైన్ చదువుతున్నామో మనకి రావాలి. ఏమన్నాడు? ఐ ఆమ్ గోయింగ్ టు యువర్ హౌస్. నేను మీ ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. నేను అన్నది ఎవరు? స్పీకర్. ఎవరు స్పీకర్ ఇక్కడ? హీ. అవునా? మీ ఇంటికి మన వైపు చూపిస్తున్నారు అంటే లిజనర్ వైపు. ఇక్కడ లిజనర్ ఎవరు? మీ. కాబట్టి ఇక్కడ ఏ షేప్ లో ఉన్నాయి వాటిని ఏ ప్లేస్ లో ఏ షేప్ లోకి మార్చుకోవాలని జస్ట్ ఐడియా ప్రకారంగా వెళ్ళాలి. ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. థర్డ్ వన్ షీ సెడ్ టు హిమ్. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? షీ హిమ్ తో మాట్లాడుతుంది. అంటే స్పీకర్ ఎవరు, లిజనర్ ఎవరు మన మనసులో ఉండాలి. ఆ కనపడాలి గట్టిగా. అప్పుడు ఆమె ఏం చెప్తుంది? యు ఆర్ మై బ్రదర్ అంటే ఏం చెప్తుంది? అమ్మాయి ఎవరు? అబ్బాయి చూడ చెప్తుంది యు అని అతనితో చూపించి మై బ్రదర్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ యు ఎవరిని రెఫర్ చేస్తుంది? ఎదురుగున్నటువంటి లిజనర్ రెఫర్ చేస్తుంది. మై ఎవరిని రెఫర్ చేస్తుంది? స్పీకర్ రెఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రొనౌన్స్ వాటి షేప్ మార్చుకొని మనం చేంజ్ చేసినట్లయితే ఇది సింపుల్ గా వెళ్తాం. కాబట్టి కొంచెం ఐడియా, కొంచెం మనసు పెట్టి
వీటిని చూస్తే ఇంకా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి పెద్ద కష్టంగా ఏమీ ఉండదు. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ టెన్సెస్ ఎలా మార్చాం, సెకండ్ మనం కనెక్టివ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఇంతకుముందు జస్ట్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడేం మనం వచ్చి ప్రొనౌన్స్ ఎలా మార్చాలి. రిపోర్టింగ్ పార్ట్స్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ తీసుకొని రిపోర్టింగ్ పార్ట్ లో ప్రొనౌన్స్ మారవు, అది గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారంగా రిపోర్టెడ్ పార్ట్ లో ప్రొనౌన్స్ ఎలా మార్చాం. మనం నెక్స్ట్ స్టేజ్ వెళ్లే ముందు ఒక చిన్న మాట మీకు ఐడియా గుర్తు చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే he said, సేమ్ అదే రాస్తాం. I am going to your house అన్నాడు. I am going to your house. ఇక్కడ ఈ 3 ఎగ్జాంపుల్స్ కి మన ఈ 4th కి డిఫరెన్స్ ఏందో గమనించారు మీరు. ఇక్కడ స్పీకర్ ఉన్నాడు, లిజనర్, సేమ్ స్పీకర్ లిజనర్. ఇక్కడ కూడా స్పీకర్ ఉన్నారు, లిజనర్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 4th ఎగ్జాంపుల్ లో స్పీకర్ మాత్రమే ఉన్నారు, లిజనర్ లేడు. అది మనం గమనించాలి. స్పీకర్ మాత్రమే ఉన్నారు, లిజనర్ లేడు. సాధారణంగా లిజనర్ లేకపోయినట్లయితే ఆ లిజనర్ ప్లేస్ లో మీ అని మనం లేదు. ఇక్కడ హీ సెడ్ ఎవరికి చెప్పినట్టు, ఎవరు ఎదురుగా ఉంటే వాళ్ళకి చెప్పినట్టు. ఎదురుగా ఉంటే మనమే ఉంటాం కదా. కాబట్టి స్పీకర్ మాత్రమే ఉండే లిజనర్ లేని సమయంలో అక్కడ మనం మీ అని ఊహించుకొని మిగతా అన్ని మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఇక్కడ యువర్ హౌస్, ఎవరి హౌస్ కి వస్తున్నాడు ఆయన, మన ఇంటికే వస్తున్నాడు కాబట్టి మై హౌస్ అని మాట. అయితే ఇది అన్ని సందర్భాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ సెడ్ అన్నప్పుడు మీ అనుకోకూడదు, అది మీ అని అనుకోవచ్చు, లేకపోతే మనకు అంటే అస్ అని కూడా అనుకోవచ్చు కదా. కాబట్టి ఆ సందర్భం జస్ట్ అదే చెప్పాను. ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పటికీ కొంచెం ఆలోచన చేయగలిగితే అక్కడ మరి ఎలా మారుతాయి. కొన్నిసార్లు లిసనర్ ఎవరు అనేది ఇవ్వకపోయినా కూడా మనం వీ కెన్ అండర్స్టాండ్ ద లిసనర్. ఆ లిసనర్ ఎవరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇవి మనసులో ఉన్నట్లయితే మనం we pass on to the 4th stage, that is in the 4th stage some other words. అంటే ఈ 3 స్టేజీల్లో చాలా వరకు వర్డ్స్ మారిపోతాయి. ఈ 3 స్టేజీలు దాటిన తర్వాత కూడా కొన్ని వర్డ్స్ నేను మారను అని అడ్డం తిరుగుతాయి. వాటిని సింపుల్ గా మళ్ళీ మనం ఇండైరెక్ట్ గా మార్చేసుకుంటే సెంటెన్స్ కంప్లీట్ గా మారిపోతాం. ఇప్పుడు మనం 4th స్టేజ్ లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం 4th స్టేజ్ ఏంటవి, సమ్ అదర్ వర్డ్స్. ఎందుకు సమ్ అదర్ వర్డ్స్ అంటే జస్ట్ ఇప్పుడే మీకు మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టెన్సెస్ మనం మార్చినప్పుడు కొన్ని వర్డ్స్ మాత్రమే మారుతాయి. రెండో స్టేజ్ లో కనెక్టివ్స్ నేర్చుకున్నాం. ఏ వర్డ్ మారదు, కామా పోయి కామా ప్లేస్ లో ఇంకొక వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ప్రొనౌన్స్, ఆ ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. ఇలా కాకుండా సెంటెన్స్ లో ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ స్పీచ్ లో మాత్రమే వాడాలి, ఇండైరెక్ట్ లో వాడకూడదు అవునా. మరి అది మారకుండా అలాగే ఉంటే సెంటెన్స్ సగం ఇండైరెక్ట్ లేక మారి సగం డైరెక్ట్ లో మిక్స్డ్ కావాలి అవునా. అందువల్ల మనం ఏం చేయాలి, ఏ వర్డ్ అయితే డైరెక్ట్ లో ఉండకూడదు దాన్ని మనం తీసేసి చేంజ్ చేస్తే ఇండైరెక్ట్. ఇవి కష్టమే ఉండవు. దాదాపుగా ఒక 20 వర్డ్స్ నేను రాశాను అనుకోండి, అందులో 18 వర్డ్స్ మీకు తెలిసినవే ఉంటాయి, 1 or 2 కామన్ కదా తెలియనే ఉంటాయి. అని మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. అయితే ఏ వర్డ్ ఎలా అనేటువంటిది వెంటనే స్పీడ్ గా మన మనసులోకి రావాలి. మీరు రాస్తాను. ఉదాహరణకి ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి ఒక వర్డ్ ఇండైరెక్ట్ లోకి వెళ్తే ఎలా అవుతుంది, అదే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండే వర్డ్ డైరెక్ట్ స్పీచ్ లోకి వస్తే ఎలా ఉంటుంది, రెండు రివర్స్ అటు ఇటు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ స్పీచ్ లో దిస్ అని ఉంది అనుకోండి, అది దాట్ అవుతుంది. మరి ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అని ఉండేది ఇటు వస్తే దిస్ అవుతుంది. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ దేర్ ఉంటే ఇటు వస్తే డైరెక్ట్ స్పీచ్ లోకి వస్తే హియర్ అవుతుంది. నౌ వచ్చినట్లయితే దెన్, దీస్ ఇక్కడికి వచ్చేప్పటికి దోస్, టుడే, దట్ డే. మీరు రాసేప్పుడు మీ
రిపీట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టుడే, నెక్స్ట్ yesterday, the previous day, the previous day. మనసులోనే పడిపోతున్నారు ఇవాళ. అలాగే టుమారో ఏమవుతుంది? ద నెక్స్ట్ డే. మళ్ళీ ఒకసారి దిస్, దట్, హియర్, దేర్, నౌ, దెన్, these, those, today, the day, yesterday, the previous day, tomorrow, the next day, thus. కాబట్టి in this way, లేదా దీన్ని మళ్ళీ ఇంకో సందర్భంలో in that way. ఈసారి ఇంకొంచెం దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. దీన్ని కంటిన్యూ ఇటు వచ్చేప్పటికి shall ఉన్నట్లయితే ఇటు వచ్చేప్పటికి should, will ఉన్నట్లయితే would. ఇవన్నీ మనం ఇంతకుముందు మీకు ఈజీనే. will, would. తర్వాత can ఉన్నట్లయితే could, may ఉన్నట్లయితే might, must ఉన్నట్లయితే had to. ఓకేనా? మస్ట్ ఉంటే ఏమవుతుంది? హ్యాడ్. మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇప్పుడు మీకు మళ్ళీ మీరు చెప్పిస్తారు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్, యామ్, ఆర్ ఉన్నట్లయితే వర్స్ లేదా వర్న్ అవుతుంది. ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్ పాజిటివ్ వర్స్ వర్న్. ఒకవేళ దీంట్లోనే వర్స్ వర్న్ ఉందనుకోండి, దీంట్లో మీన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఈజ్, యామ్, ఆర్ ఉంటే అవి నెంబర్ ప్రకారం అంటే సింగులర్ ప్లూరల్ నెంబర్ ప్రకారంగా వర్స్ అన్న అవ్వచ్చు, వర్ అన్న అవ్వచ్చు. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లోనే వర్స్ వర్న్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం అంటే హ్యాడ్ బీన్. ఏం రాస్తాం? హ్యాడ్ బీన్. రైట్? మళ్ళీ ఒకసారి దిస్ ఏమవుతుంది? దట్, హియర్, దేర్, నౌ, దెన్, దీస్, దోస్, టుడే, దట్ డే, yesterday, the previous day, tomorrow, the next day, thus, in this way, లేకపోతే in that way. Shall, should, will, would, can, could, may, might, must, had to. ఇది కొంచెం కొత్తది. అవునా? మిగతా తెలిసి ఇవ్వాలి. తర్వాత ఈజ్, యామ్, ఆర్ డైరెక్ట్ లో ఉంటే ఇండైరెక్ట్ లో ఏమైపోతుంది? నెంబర్ ప్రకారంగా సింగులర్ అయితే వర్స్, ప్లూరల్ అయితే వర్న్. అదే మనకు వర్స్ వర్న్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఏం రాస్తాము? హ్యాడ్ బీన్. అలాగే హ్యాస్, హ్యావ్ ఉన్నట్లయితే హ్యాడ్. ఇలా మనం వీటి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ 16 మనం ఏం చూస్తే ఇందులో మీకు న్యూగా అనిపించింది నాకు తెలిసి ఇది ఒకటి ఏంటది? దస్. ఇవన్నీ తెలుసు. దిస్, దట్, సింపుల్. హియర్, దేర్ ఇవన్నీ మనకు నోన్, వెల్ నోన్ వర్డ్స్. నౌ, దెన్, దీస్, దోస్, టుడే, దట్ డే, yesterday, the previous day. అవునా? టుడే ఏమవుతుంది? దట్ డే, yesterday, the previous day, tomorrow, the next day. Thus, in this way ఒకసారి వాడాలి, in that way వాడాలి. ఇక్కడికి వస్తే షెల్, ఇవన్నీ ఇంతవరకు మీకు తెలిసినవి. అవునా? షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. మస్ట్ ఏమైపోయింది? హ్యాడ్ టు. ఇది ఒకటి కొంచెం న్యూ. ఈజ్, యామ్, ఆర్ ఉంటే ఏమవుతుంది? వర్స్ వర్న్. అదే వర్స్ వర్న్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటది, హ్యాడ్ బీన్ గా మారుతుంది. హ్యాస్, హ్యావ్ ఉన్నట్లయితే హ్యాడ్ గా మారుతుంది. ఇవి మన మనసులో ఉంటే చాలు. ఇవి సమాధాన వర్డ్స్. అవునా? ఒకసారి ఫైనల్ గా రిపీట్ చేస్తాను చూడండి. దిస్, దట్, హియర్, దేర్, నౌ, దెన్, దీస్, దోస్, టుడే, దట్ డే, yesterday, the previous day, tomorrow, the next day, thus, in this way లేదా in that way. Shall, should, will, would, can, could, may, might, must, had to. Is, am, are, was, were. Was, were, had been. Has, have, had. అవునా? ఇవి మన మనసులోకి ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టెన్సెస్. దీన్ని రఫ్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నానంటే నేను చెప్పే సమయంలో మీరు వీటిని ఒకసారి మనసులో అనుకుంటూ రావాలి. నేను చెప్పే వింటూ వీటిని చేయాలి. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ స్టేజ్ లో టెన్సెస్ ఎలా మారుస్తున్నాం చూసాము. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో మనం ఏం చేసాము? ఆటల్లో ఏమో ప్రొనౌన్స్ అని రాసాము. నేర్చుకునేటప్పుడు మనం కలెక్టివ్స్ నేర్చుకున్నాం. అంటే మధ్యలో ఆ కామా దగ్గర ఏం వాడాము.
ఆ తర్వాత థర్డ్ స్టేజ్ లో మనం సెకండ్ అని రాసుకున్నటువంటి ప్రొనౌన్స్ థర్డ్ స్టేజ్ లో రాసాం. ఇంతతో దాదాపు 80 to 90% ఆఫ్ ది సెంటెన్స్ ఇండైరెక్ట్ గా మారి. ఇదిగో ఇలాంటి వర్డ్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తాయి కదా. వాటిని మనం అక్కడ ఏం రాసినారు దిస్ అని రాసుకుంటే సింపుల్ గా దాన్ని దట్ అని మార్చుకొని ఈ విధంగా వాటి అనేది చేయాలి. ఫైనల్ గా దీన్ని మనం నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు దీన్ని ఒకసారి రిపీట్ చేస్తాను. నేను చదివే సమయంలో నాతో పాటు ఆ రిథమిక్ గా మీరు చదవాలి. దిస్, దట్, హియర్, దేర్, నౌ, దెన్, దీస్, దోస్, టుడే, దట్ డే, yesterday, the previous day, tomorrow, the next day, thus, in this way, in that way, shall, should, will, would, can, could, may, might, must, had to, is, am, or ఉన్నట్లయితే was, were. Was, were again డైరెక్ట్ లో ఉంటే had been. ఇది కూడా కొంచెం has, have ఉన్నట్లయితే had. ఇవి మనం సమ్ అదర్ వర్డ్స్. ఇందులో మీకు న్యూ ఏమీ లేవు, అన్ని ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవే. అది ఎక్కడ వాడాలి అనేటువంటిది జస్ట్ ఇక్కడ మనం చూసాం. ఇప్పటి వరకు మనం 4 స్టేజెస్ దాటా. ఏంటవి? ఫస్ట్ టెన్సెస్ ఎలా మార్చాలి అంటే రిపోర్టింగ్ పార్ట్ టు రిపోర్టెడ్ పార్ట్ లో ఏమేమి టెన్స్ రాశారు దాని ప్రకారం ఇండైరెక్ట్ లో మనం రాయాలి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో మనం కనెక్టివ్ కామా దగ్గర అంటే ఈ కామా దగ్గర మనం ఏం వాడాలి అనేది కనెక్టివ్. థర్డ్ స్టేజ్ లో ప్రొనౌన్స్, డైరెక్ట్ స్పీచ్ సారీ రిపోర్టింగ్ పార్ట్ లో ఏ ప్రొనౌన్స్ ఉన్నాయి, రిపోర్టెడ్ పార్ట్ లో ఏ ప్రొనౌన్స్ ఉన్నాయి, వీటన్నిటిని మనం ఎలా చేంజ్ చేసాం చూసాం. ఫోర్త్ స్టేజ్ లో మనం ఏం చేసాము, ఇవి చేయగా ఇంకా ఏదైనా వర్డ్స్ కానీ మనకి ఇంకా మారకుండా ఉన్నట్లయితే వాటిని ఎలా చేంజ్ చేస్తాం. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 4 స్టేజెస్ మనం చేసినప్పుడు ఎంతవరకు చేంజ్ అయింది అని అంటే ఇంతవరకు మాత్రమే చేంజ్. ఇంతవరకు చేంజ్ అంటే ఇందులో ఉండేటువంటి ప్రొనౌన్స్ మార్చాం, అక్కడక్కడ ఉన్న ప్రొనౌన్స్ మార్చాం, అవునా, ఇక్కడ ఉండేటువంటి వర్బును మార్చాం, ఇక్కడ ఉండేటువంటి సంబంధం వర్డ్స్ ఏమైనా ఉన్నట్టు వాటిని మార్చాం, ఈ కామా ప్లేస్ లో కనెక్ట్ ఇంతవరకు చేసాం. అయితే ఇక్కడ మీద ఇక్కడ ఏ పార్ట్ ఇది రిపోర్టింగ్ పార్ట్. అప్పుడప్పుడు ఇవి మారుతాయి, ఇవి మారుతాయి. అవి ఎలా మారుతాయో మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. అంటే ఇప్పటి వరకు మనం దేన్ని మాత్రం అబ్జర్వ్ చేసాము, రిపోర్టెడ్ పార్ట్ అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది రిపోర్టింగ్ పార్ట్ ని మనం చూడాలి. రిపోర్టింగ్ పార్ట్ ఇప్పుడు వరకు ఆ 4 స్టేజెస్ మనం దీన్ని ఎఫెక్ట్ చేసి రిపోర్టెడ్ చేస్తే ఇప్పుడు మనం కొంచెం 5 minutes ఈ రిపోర్టింగ్ పార్ట్ లో చూద్దాం. ఏముంటది రిపోర్టింగ్ పార్ట్ లో మనకి ఏముంటుందంటే సెడ్ లేదా సెడ్ టు అనేటువంటి రిపోర్టింగ్ పార్ట్ లో ఏముంటాయి. స్పీకర్ ఒక్కడే ఉన్నప్పుడు సెడ్, స్పీకర్ లిసనర్ ఇద్దరు ఆ రిపోర్టింగ్ పార్ట్ లో ఉంటే సెడ్ టు అంటే ఎవరికి చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, రిపోర్టింగ్ పార్ట్ లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తాయి అంటే సెడ్ లేదా సెడ్ టు. అలాగే టెల్, టెల్స్ ఇలా మనకు ఉన్నప్పుడు అవి ఇండైరెక్ట్ స్పీచ్ లో వచ్చినప్పుడు ఎలా మారతాయి అవి ఒకసారి చూద్దాం. సెడ్, సెడ్ టు అనేటువంటి ఎలా మాట్లాడంటే నెంబర్ 1 అన్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవే వస్తాయి. అసర్టివ్ సెంటెన్స్ ఇక్కడ నేను మళ్ళీ దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఇప్పుడే మనం అనుకుందాం. ఇప్పుడు మనం రిపోర్టింగ్ పార్ట్ లో అసర్టివ్ ఉన్నట్లయితే సెడ్ అనేటువంటిది మన సెడ్ గానే ఉంటుంది. అదే సెడ్ టు అని ఉన్నట్లయితే అది టోల్డ్ అవుతుంది. సెడ్, సెడ్ టు ఎలా ఉంటుందంటే రిపోర్టింగ్ పార్ట్ లో ఉండే సెడ్ లేదా సెడ్ టు ఇండైరెక్ట్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్క్స్ లో ఉన్నది కానీ అసర్టివ్, మళ్ళీ రిపీట్ చేయండి ఇప్పుడే మనం చెప్తున్నాం, అసర్టివ్ గా అయినట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది, అసర్టివ్ లో ఉన్నప్పుడు సెడ్ అని ఉందనుకోండి అది ఎలా ఉంటుంది సెడ్ గానే. సెడ్ టు అని ఉన్నట్లయితే టు ఏమవుతుంది ఇండైరెక్ట్ లో రైట్ టోల్డ్ గా మారుతుంది. అంటే ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది. ఆ తర్వాత సెకండ్ వన్ ఇంపరేటివ్. రిపోర్టింగ్, రిపోర్టెడ్ ఇవి రెండు ఒకే దాంట్లోది కాబట్టి దాని ప్రభావం దీని మీద, దీని ఎఫెక్ట్
దాని మీద పడుతుంది. కాబట్టి రెండు ఒకదాని చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఇందులో దాదాపు సెడ్ టు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంపరేటివ్ లో సెడ్ టు అనేది ఉండదు. ఎందుకని ఉండదు అని అంటే ఇంపరేటివ్ ఏమొస్తాయి మనకు? ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్. మనం ఎక్కడో దూరంగా ఉండే వ్యక్తిని మనం ఆర్డర్ చేయము, దూరంగా ఉండే వ్యక్తి కమాండ్ చేయము, ఎక్కడో మన కంటిన్యూగా లేని వాడిని మనం రిక్వెస్ట్ చేయము. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఆర్డర్, కమాండ్ లేదా రిక్వెస్ట్ చేసే సమయంలో మన ఎదురు ఉండే వ్యక్తిని మాత్రమే మనం చేస్తాం. అర్థమవునా? అందువల్ల ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో దాదాపుగా ఆబ్జెక్ట్ అంటే లిజనర్ అనే వ్యక్తిని మనం చూపం. He said, open the door అంతవరకు. He said to him, he said to me, he said to her వాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇంపరేటివ్ సెంటెన్స్ లో దాదాపు ఏముంటుంది? ఎదుటి వ్యక్తిలో మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇందులో సెడ్ టు అనేది బహుశా కనపడకపోవచ్చు కదా, లేదా మనం కష్టపడి రాయాలంటే రాయొచ్చు, కానీ రాయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఆర్డర్ ఎవరికి ఇస్తాము? మన ఎదురు ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఒక కమాండ్ ఎవరికి ఇస్తాము? మన ఎదురు ఉంటే ఇస్తాం, కానీ ఎవరి ఇంట్లో ఉన్న వాడికి పోయి తీసుకెళ్ళి ఇద్దాం, మన ఎదురు లేని వాడికి ఇద్దాం. రిక్వెస్ట్ అలా ఆయన ఎక్కడో హైదరాబాద్ లోనో ఇంకో బెంగళూరులోనో ఇంకో వాడికి ఇక్కడి నుంచి మనం రిక్వెస్ట్ చేయం, చేస్తే మనకి ఎనబడి చావుతుంది. కాబట్టి అవి ఏం చేయం. కాబట్టి ఆర్డర్ లేదా కమాండ్ లేదా రిక్వెస్ట్ చేసినప్పుడు లిస్నర్ ఎక్కడ ఉంటాడు? స్పీక్ ఎదురు. సెడ్ టు అనేది దాదాపు మాట్లాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం అనాలి? సెడ్ కానీ సెడ్ టు ఏమవుతుందంటే ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. కమాండెడ్, డిమాండెడ్, చెప్తాను వీటి గురించి. డిమాండెడ్, అడ్వైజ్డ్, సజెస్టెడ్, ఆఫర్డ్, ఇలాంటివి. తర్వాత రిక్వెస్టెడ్ భాష కదా, ఇలాంటివి. ఇవి ఏమి మనం ఆలోచించాలి. ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, కమాండెడ్, డిమాండెడ్, అడ్వైజ్డ్, సజెస్టెడ్, ఆఫర్డ్, ఈ పదాలు సెడ్ అనే ప్రాంతంలో మాట. మనం గమనించాలి ఆ స్పీకర్ మూడ్ ఎలా ఉంది, స్పీకర్ యొక్క ఆ ఫీలింగ్ ఎలా ఉంది, ఆ లైన్ చదువుతామో తెలియాలి. ఉదాహరణకు హి సెడ్ ఓపెన్ ద డోర్, తలుపు తీయి అన్నాడు. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒక రకమైన ఆర్డర్ కనపడతాం. అప్పుడు ఆ సెట్ దగ్గర మనం ఏం రాస్తాము? హి ఆర్డర్డ్. కనెక్టివ్ చెప్పండి, ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి కనెక్టివ్ చెప్పండి. టు గుర్తు రావాలి. అప్పుడు ఏం లేదు, హి ఆర్డర్డ్ టు ఓపెన్ ద డోర్. అసలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక ఆయన he said, కామా ఇన్వర్టెడ్ కామా, లైన్ మొత్తం డిజైన్ మొత్తం మన గంటలో కనపడాలి. he said, కామా ఇన్వర్టెడ్ కామా, ఓపెన్ ద ఫైర్. అలా చూడ గుర్తులో ఏం కనపడుతుంది? ఇప్పుడు మన బోర్డు మళ్ళీ ఆ సోల్ చేస్తాం, అక్కడ ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర ఓపెన్ ద ఫైర్ అన్నాం అనుకో, ఆయన లెక్క చేయడం మనం. ఎందువల్ల మనం కమాండర్స్ కాదు. ఓపెన్ ఫైర్ అనగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఒక కమాండర్ మాత్రమే. కాబట్టి సెట్ అనే పదంలో ఏమి కనపడుతోంది అంటే కమాండ్ కనపడుతుంది. అప్పుడు మనం ఆ పక్కన రిపోర్టెడ్ పార్ట్ లో ఏ వర్డ్స్ అయితే కనపడ్డాయో, అందులో ఏ ఎక్స్ప్రెషన్ అయితే కనపడిందో ఆ ఎక్స్ప్రెషన్ నేరుగా వచ్చి సెట్ మీద పడుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు చూడండి, he said open the window, he said close the door అన్న దాంట్లో ఏం లేదు, జస్ట్ ఒక ఆర్డర్ అర్థం కదా. అప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చి దేని మీద పడింది? సెట్ మీద పెట్టినప్పటికీ ఏమైంది? he ordered అన్నా. ఇప్పుడు చూడండి, he said move forward, he said open fire. ఆ ఎక్స్ప్రెషన్ మన ఆర్డర్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లేకుండా, మూడ్ లేకుండా మనం మాట్లాడాలి. he said open the fire, he said kill the snake అంటే యూస్లెస్. ఎప్పుడు కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ ఆ స్ట్రెస్ ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ కనబడి అప్పుడు మాత్రమే లిజనర్ అర్థం చేసుకుంటాడు. అది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా, డిమాండా, లేకపోతే అడ్వైజా, ఒక సజెషన్ అనేది తెలుసుకోవాలంటే స్పీకర్ గొంతులో నుంచి వచ్చేటువంటి దాని ఇంటోనేషన్ అంటారు. ఆ కరెక్ట్ గా ఇంటోనేషన్ మనం చూపించగలగాలి. ఆ అప్ అండ్ డౌన్స్ ఇన్ ద వాయిస్ చూపించాలి. మన డాక్టర్ చెప్తాడు ఏమని, ఇదిగో ఈ టాబ్లెట్స్ రోజు 2 సార్లు వేసుకోవాలి. డాక్టర్ చెప్తే అది ఏమవుతుంది చెప్పని? అడ్వైస్ అవుతుంది. అదే మిగతా వాళ్ళు చెప్తే అది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అడ్వైస్ అండ్ అ సజెషన్? అడ్వైస్ కు సజెషన్ కు డిఫరెన్స్ ఏం లేదు. మనం ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ అని మనం చూస్తే
అడ్వైజ్ సలహా, సజెషన్ సలహా, రెండు ఒకటే కాదు. కానీ మనం ఇప్పుడు చెప్పాలి ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. మనం ఎక్స్ప్రెస్ చేసే సమయంలో చూడాలి. ఇప్పుడు నేను స్పీకర్, మీరు లిజనర్ అనుకోండి. నేను అనుకుంటున్నాను ద లిజనర్ మస్ట్ రిసీవ్ మై వర్డ్. వినేటువంటి ఈయన లేదా వినేటువంటి వీళ్ళు నేను చెప్పే మాటలు తప్పకుండా తీసుకుంటారు అనేటువంటి యాటిట్యూడ్ తో నేను ఏం చెప్తే అప్పుడు అదేమవుతుంది, అడ్వైస్ అవుతుంది. ఐ డోంట్ బాదర్ వెదర్ ద రిసీవ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు సే. వాళ్ళు వింటే నాకెందుకు, వినకపోతే నాకెందుకు, నా బాధ్యత అంతవరకు నేను చెప్పాను, ఆ తర్వాత వదిలేస్తాను అనేటువంటి దాంతో నేను చెప్తే అప్పుడు అది సజెషన్ అవుతుంది. అంటే దాన్ని ఎవరి మీద ఆధారపడింది, స్పీకర్ మీద ఆధారపడింది, లిజనర్ మీద ఆధారపడింది. ఇప్పుడు టీచర్స్ ఏం చెప్తారు, ఎవ్రీడే యూ డూ మినిమం 3 hours హోంవర్క్ చెప్తుంటాం మేము. మీరు రోజు 3 గంటల హోంవర్క్ చేయాలి. మేము చెప్పిన విధంగా మీరు ఏమంటారు, అందరూ చదువుతారు. ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ చదువుతారు. అయితే మీరు దాన్ని చేస్తున్నారా అంటే చెయ్యరు, దట్ ఇస్ ష్యూర్. ఇప్పుడు మేము చెప్పింది ఏమైంది, అడ్వైజ్ ఆర్ సజెషన్? వెరీ గుడ్. అడ్వైస్ కాదు, దట్ ఈస్ సజెషన్ అంతవరకు. అయితే డాక్టర్ చెప్తున్నారు, టేక్ దీస్ టాబ్లెట్స్ థ్రైస్ ఏ డే ఆఫ్టర్ మీల్ అన్నాడు. టేక్ దీస్ టాబ్లెట్స్ థ్రైస్ అంటే 3 times ఏ డే ఆఫ్టర్ మీల్. భోజనం చేసిన తర్వాత రోజుకు 3 మాత్రలు వేసుకోండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, రాత్రి తిన్న తర్వాత. ఇప్పుడు డాక్టర్ పేషెంట్ కి చెప్పినటువంటిది అడ్వైజ్ అవుతుందా? వెరీ గుడ్, నో డౌట్ అడ్వైస్. ఎందువల్ల తప్పకుండా మనం తీసుకుంటాం, లేకపోతే చచ్చిపోతామని భయం, అవునా? కాబట్టి కంపల్సరీగా తీసుకుంటారు అని చెప్పినప్పుడు తీసుకున్నట్లయితే దెన్ దట్ ఈస్ అడ్వైస్. అలా కాకుండా మీరు తీసుకోవాలనే విషయం మాకు క్లియర్ గా తెలిసి కూడా మేము చెప్తాం అన్నమాట. 3 hours 4 hours హోంవర్క్ చేయండి, ఎవరు ఆడద్దు, అవునా, ఎండలో తిరగద్దు, ఇలాంటివన్నీ మేము చెప్తూ ఉంటాం. కానీ మీరు ఎవరికి వినరు. మరి ఎందుకు చెప్పాము? మాకు తెలుసు మేము చెప్పేది అడ్వైస్ కాదు, అది సజెషన్, రైట్? అలాంటివి వచ్చినప్పుడు మనం ఒక రాయాల్సింది ఏం రాయాలి, అడ్వైస్ అయితే అడ్వైస్, సజెషన్ సజెషన్. మరి వాట్ అబౌట్ డిమాండ్? గివ్ మై మనీ బ్యాక్, డబ్బులు ఇచ్చేసాయి. ఏం చేస్తున్నాం అక్కడ? డిమాండ్ చేస్తున్నాం. గివ్ మై బుక్ బ్యాక్, నా పుస్తకం నాకు ఇచ్చేసాయి. ఫేస్ బ్యాక్, మా ఛార్జీలు మాకు ఇచ్చేసాయి. అక్కడ మనం గమనించాలి. ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు స్పీకర్? ఓ డిమాండ్ చేస్తున్నాడు, నాకు వచ్చేసాయి. అలాగే ప్లీజ్ ఇలాంటి వాటితో వస్తే రిక్వెస్ట్, రైట్? ఇప్పుడు మనకు ఇలా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటరాగేట్. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దీనికి సింపుల్, మనకి ఏం అక్కర్లేదు, ఆస్క్. ఇంకా కొందరు అంటున్నారు క్వశ్చన్ అని కూడా రాయండి అంటారు అన్నాడు. దీని పెద్ద ఉపయోగంలో లేదు, మనం ఎప్పుడు వాడేది ఆస్క్. లాస్ట్ వన్, ఎక్స్క్లమేట్. ఎక్స్క్లమేట్, దీనికి సర్ప్రైజ్డ్, ఎక్స్క్లైమ్డ్ లేదా డిమాండెడ్. డిమాండ్ బదులు ఎక్స్క్లైమ్డ్ వరకే రాస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మనం డిమాండ్ రాస్తున్నాం కదా. సర్ప్రైజ్డ్, ఎక్స్క్లైమ్డ్, ఇలాంటి ఈ పదాన్ని మనం అక్కడ రాస్తాం. ఇక్కడ సెడ్ లేదా సెడ్ టు అన్న దగ్గర ఫైనల్ ఒకసారి మళ్ళీ అసర్టివ్ అంటే రిపోర్టెడ్ పార్ట్ యొక్క ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? వచ్చి రిపోర్టింగ్ పార్ట్ లో ఉండేటువంటి సెడ్ సెడ్ టు మీద పడుతుంది. అంటే రెండు ఒకటే కాబట్టి అసర్టివ్ లో ఉన్నప్పుడు సెడ్ గానే ఉంటుంది, సెడ్ టు టోల్డ్ అవుతుంది. అది ఇంపరేటివ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపరేటివ్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే అక్కడ రిపోర్టెడ్ పార్ట్ లో స్పీకర్ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాని ప్రకారంగా మనం వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫర్డ్ ఒకటి ఎక్కడ రాశారు, ఆఫర్డ్. ఇది ఎలా ఉంటుంది? ప్లీజ్ వై డోంట్ యు టేక్ సమ్ కాఫీ, కొన్ని కాఫీ తీసుకోండి. అలా మనం అడుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆఫర్డ్ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అన్నప్పుడు దాంట్లో వచ్చేది ఎక్కువ ఆస్క్డే. దీన్ని దాదాపు మనం ఉపయోగించడం ఎప్పుడు కూడా, కాబట్టి మనం మనసులో నుంచి కూడా తీసేయచ్చు. దీన్ని బోర్డు మీద నుంచి మనసులో నుంచి కూడా తీసేయచ్చు. ఆ తర్వాత ఎక్స్క్లమేటరీ, ఐడెంటిఫై చేయడం. అక్కడ సర్ప్రైజ్, ఎక్స్క్లైమ్, ఇంకా కావాలంటే వండర్, ఇలాంటివన్నీ కూడా మనం రాసుకుంటూ రావచ్చు, రైట్? దీంతో మనం రిపోర్టింగ్ పార్ట్ లో ఉండేటువంటి సెడ్ టు ఎలా మారింది, ఆ తర్వాత రిపోర్టెడ్ పార్ట్ లో ఉండేటువంటి వాటి 4 stages తో మనం ముందు అది నేర్చుకున్నాం, ఎక్కువ ఉన్నాయి కాబట్టి
ఆ తర్వాత దీన్ని నేర్చు. ఇంతతో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో 90% కంప్లీట్ చేశాం. నాకు 95% కంప్లీట్ చేశాం. మీకు డౌట్, ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా 5% ఏమిటండి అంటే ఒక చిన్న విషయం ఉంది. దాన్ని కూడా ఇప్పుడే చెప్పేసిన తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను, రిపోర్టెడ్ పార్ట్ ఎఫెక్ట్ వచ్చి రిపోర్టింగ్ పార్ట్ మీద పడుతుంది, రిపోర్టింగ్ పార్ట్ ఎఫెక్ట్ వచ్చి రిపోర్టెడ్ పార్ట్. అవునా? ఇదే దాంట్లో మనం ఇంకోటి ఏం నేర్చుకోవాలి ఇక్కడ, రిపోర్టింగ్ పార్ట్ లో ఉండే సెడ్ టు అలా దాని మీద ఏం పడింది, రిపోర్టెడ్ పార్ట్ యొక్క ఎఫెక్ట్ పడింది. అయితే కొన్నిసార్లు ఈ రిపోర్టెడ్ పార్ట్ లో అంటే కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి భాగంలో ఇంటర్జెక్షన్స్ ఉండవచ్చు. ఏముండొచ్చు? ఇంటర్జెక్ట్ అంటే